సో మంచి దేవుడు, గొప్ప దేవుడు మరొకసారి మనకు సజీవ లెక్కలో ఉంచడం ద్వారా ఇచ్చిన అవకాశం. ఈరోజు మళ్ళీ బ్రతికి బట్ట కట్టి మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నామంటే మహా గొప్ప భాగ్యం. సో కొత్తగా మన మధ్యలోకి వచ్చినటువంటి కుటుంబాలను బట్టి, వ్యక్తులను బట్టి, సుమలతను బట్టి, స్వప్నను బట్టి, పిఠాపురం అక్కగారిని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా గొప్ప దీవెన. మరి సిస్టర్ కూడా మరి సర్కారు వైపు నుంచి వచ్చారు అంటున్నారు. మనం గత 15-20 రోజులు, ఒక నెల నుంచి ఆ వరదలు పరిస్థితులు కదా, ఎంత చెడ్డగా మరి జనాలు నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎంత హీనమైన స్థితి అంటే ఎన్ని గింజలు తడిచిపోయింటాయి. ఏదన్నా ఫ్రేమ్ వర్క్ చేయించుంటారు, సెల్ఫ్లకు వుడ్ వర్క్ చేయించుంటారు, వుడ్ వర్క్ ధరిసి పిచ్చలు అంటే చెదలు వచ్చో లేకపోతే మొత్తం ఉబ్బిపోయి కదా, అవన్నీ మళ్ళీ తీసేసి చేయించుకోవాల్సిందే. ప్రాణ నష్టం జరిగింది, ధన నష్టం జరిగింది, బియ్యం అలాంటివి కింది పోర్షన్లో వెళ్తే తడిసిపోయింటాయి కదా. వరద వస్తా ఉంటే అవన్నీ ఎవరి సంకన పెట్టి, నాకు తెలిసి ఇక బంగారము డబ్బులు కూడా కొట్టుకుపోయింటాయి. కొంతమంది దాచుకొని ఉంటారు కదా పాపం. చాలా కష్టం. ఇంకా నేనైతే చదువుకున్న పిల్లల గురించి ఎక్కువ ఆలోచన చేస్తే వాళ్ళ సర్టిఫికెట్ తడిసిపోయింటాయి, ఇక పనికిరావి, ఇక మళ్ళీ కొత్తవి తీసుకోవాలా కదా. ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి, అది ఎంత కష్టమో, ఎంత డబ్బు ఖర్చో. ఇది అవకాశంగా తీసుకొని ఏజెంట్లు, తర్వాత మధ్యవర్తులు ఎంత ఇబ్బందులు పెడతారో. ఇంకా అవన్నీ జరిగేటివే సహజంగా లోకం అన్న. నాకు అనిపిస్తుంది ఈ విజయవాడ, ఈ ఖమ్మం, ఈ వరద బాధిత ప్రాంతాలన్నీ ఇప్పుడు మనం లోకల్గా సిటీలో చూస్తే ఒక నెల 2 నెలల కొంచెం రికవర్ అయినాడు. కానీ ఈ దెబ్బ నేను అనుకుంటా ఒక 2-3 సంవత్సరాలన్నా పడుతుందేమో అనుకుంటా విజయవాడ కదా. 2-3 సంవత్సరాలన్నా పడుతుందేమో రికవరీ. అంటే మళ్ళీ పూర్తిగా పాత విజయవాడలాగా కాకపోయినా ఇంకా కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసుకోవటానికి కదా. 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు పడుతుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని నేను ఏమనుకుంటానంటే కుదురుబాటు కాలం, మళ్ళీ కుదురుకోవడానికి కావాల్సినటువంటి కాలం, కుదురుబాటు కాలం. అంటే మనకు ఒక నష్టం జరిగింది, ఒక కష్టం జరిగింది, ఒక శ్రమ గుండా వెళ్ళాం, ఒక ఇబ్బంది గుండా వెళ్ళాం, బాధ అనిపించింది, కొన్ని రికవర్ చేసుకోలేం. ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది, రికవర్ చేసుకోలేం, చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలి. ధన నష్టం కొంత మేర ఏదన్నా మళ్ళీ కష్టపడి సంపాదించుకోవడానికి, ఇప్పుడు బండ్లు పాడయ్యాయి, ఏదో ఇన్సూరెన్స్ వస్తుందో ఏదో కవర్ చేసుకోవాలి. ఈ కుదురు కాలము, ఈ కుదురుబాటు కాలం అనేది ఉంటుంది, ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది, ప్రతి సమస్యకి ఉంటుంది. ఈవెన్ దేవుని పరంగా కూడా, దేవుని కాలంలో కూడా కుదురుబాటు కాలం అనేది మనం చూస్తాం. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ కుదురుబాటు కాలం మన జీవితాల్లో కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం కొన్నిసార్లు మన నెగ్లిజెన్స్, ఇప్పుడు కూడా ఈ వరదలు ఇవి కూడా ఏదో ప్రకృతి భీంభోత్సవము, ఆ నది ఏదో పొంగొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది, కష్టపెట్టింది, చంపింది ఏదో కాదు. అసలు మనం నది దారిలోకి వెళ్ళాం, ఇంకా దానికి దారి లేక మన దారిలోకి వచ్చి, కాబట్టి తప్పు మళ్ళీ మనదే, ఎటు తిరిగినా మనుషులదే తప్పు. కాబట్టి మనం గమనించుకుంటే ఈ కష్టాలకు, కన్నీళ్లకు, ఇరుకులకు, ఇబ్బందులకు కొన్నిసార్లు మనదే తప్పు ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువగా, చాలా వరకు. నేనైతే 100కి 100 రూపాయలు అంటాను, ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో ఒక చోట్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి కుదురుబాటు కాలము అనేటువంటిది ఈరోజు నా మాట. ఈ కుదురుబాటు కాలం అనేటువంటి మాట నేను మీకు ఒక దగ్గర చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని నేను చెప్పట్లా. అమ్మా నీకు కష్టం వచ్చిందా, డోంట్ వరీ, కొద్ది రోజులు ఉండు, సెట్ అయిపోద్దులే. కుదురుబాటు కాలం అంటే మీకు అర్థం కావాలంటే సెట్ అవటం, మళ్ళీ సెట్ అయిపోవటం, ఆ బాధ ఇబ్బందిని మర్చిపోయి మళ్ళీ సెట్ కావడం అనుకుందాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు ఇబ్బంది వచ్చిందా, నేనైతే కొంత సాయం చేస్తా, కొంత సెట్ అవుతా, కానీ దేవుడు సాయం చేస్తే ఫుల్ సెట్ అయిపోతుంది. అంతేనా కదా. మనుషులు ఎంతసేపు ఉన్నా కొంత చేస్తాం, కొంత సెట్ అవ్వగానే ఇంకా నువ్వు వేరే దారి చూసుకొని నేను ఇంకోరికి చేయాలనో, లేదు నాకు ఎంతకంటే చేత కాదనో చెప్తూ ఉంటాం. దేవుడు అలా కాదు, సంపూర్ణంగా సెట్ చేస్తాడు, మళ్ళీ కుదురుకునేలా చేస్తాడు. మళ్ళీ పూర్వం ఎట్లున్నామో మనం అట్లా ఉంటాం, అలా వైభవంగా ఉంటాం, అలాగా దీవెనకరంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అన్నిటికీ 21వ వచనం మీరు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఎప్పుడు ఎవరు చెప్తున్నారు? ఫస్ట్ పాయింట్ అక్కడ పక్కనే దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు? నిన్న విజయవాడకు వరదలు వచ్చినాయి కాబట్టి మొన్న చెప్పినాడు, లేదా నిన్న చెప్పినాడు, లేదా రేపు చెప్పినాడు. అవునా? ఎప్పుడో చెప్పినాడు. ఇప్పుడు చెప్పిన మాట కాదు అది. అయ్యా మీకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, నేను చూసుకుంటాను, ఇవన్నీ కుదురుబాటు కాలంలో సెట్ అయిపోతాయి, డోంట్ వరీ. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడ్డాను, ఎంత ఈదినా ఏటికి ఎదురుటం, ములుకోలకు ఎదురు తినటం అవుతుంది, కస్టమర్ కథ పెరుగుతుంది తప్ప తగ్గేది ఏముండదు, కొంచెం గమ్ము నుండి నాకు అవకాశం ఇయ్యి,
నాకు ఇవ్వ ఛాన్స్ అని దేవుడు అంటున్నాడు, నేను చూసుకుని. ఇది దేవుని విషయంలో కూడా జరిగింది. పైన సందర్భం అంతా చూస్తే దేవునికి జరిగినటువంటి సందర్భాన్ని బట్టి రాయబడ్డటువంటి వచనాలు ఇవన్నీ కూడా. సో దేవునికి కూడా ఒక కుదురుబాటు కాలం ఉన్నది, అట్లాగే మనుషులకు కూడా కుదురుబాటు కాలం ఉన్నది. దేవునికి కుదురుబాటు కాలం వస్తే దేవుడే చేసుకుంటాడు, మనుషుల కుదురుబాటు కాలం వస్తే దేవుడే చేస్తాడు. ఇక్కడ మనుషులు చేసుకున్నంత వల్ల కుదిరేది ఏమి ఉండదు అనమాట. ఆ కుదురుబాటు కాలంలో నీ వంతు నా వంతు నేను ఏం చేసుకున్నా, పిసరంతనే నీ ఉన్న ఇష్టాన్ని బట్టి, నీ మీద ఉన్న ప్రేమను బట్టి పిసరంతా చేయగలుగుతా, కొంచెం చేయగలుగుతా. నువ్వు ఇస్తే అవకాశం ఇస్తే, అది కూడా నువ్వు వద్దు పట్టి నేనేం చేయలేను. నువ్వు కొంచెం అవకాశం ఇస్తే కొంచెం చేస్తా. ఆ కొంచెం కంటే మించిన అవకాశం లేదా మించిన సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది. కాబట్టి మనుషులకి ఇవ్వాలి అవకాశం, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఎక్కువ ఇవ్వాలి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దేవునికి ఎక్కువ ఇవ్వాలి అవకాశం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి దిగొచ్చి అప్పటి నుంచి ఆయనే మొత్తుకుంటున్నాడు. మనం వినట్లా. ఎవరితో చెప్పిస్తున్నాడు? మళ్ళీ మాట ఆయనదే, సందర్భము ఆయనదే, కానీ ఎవరిని వాడుకొని చెప్పిస్తున్నాడు? అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవజనులు, యాజకులు, పరిశుద్ధ ప్రవక్తలు, అందరి నోట కాదు. ఊరికే ఏదమ్మా అది నీకు జరుగుతుంది, నీకు ఇటు అవుతుంది అంటే వాళ్ళు జరగడం అనేది అంత ఈజీ కాదు. పరిశుద్ధమైనటువంటి ప్రవక్తల నోట ఈ మాటలు పలికిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం, క్రైస్తవ జీవితం అనే కాదు, ఈ లోకంలో ప్రతి మానవుడు, మానవాళి, హ్యూమన్ అంతా కూడా ఈ యొక్క ఇరుకు, ఇబ్బంది, కష్టం, నష్టం ఇవి సహజం. రోజువారీ కార్యక్రమాలు అలా జరిగిపోతూ ఉంటాయి. నాకు ఈరోజు ఏమీ జరగలేదు అనుకోవడానికి లేదు. ఏమీ జరగలేదని నువ్వు అన్నావంటే ఈరోజు ఎక్కడికి పోలేదు, ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నావు అనమాట. ఖచ్చితంగా బయటికి వెళ్ళావు, పని చేసుకున్నావు, ఎక్కడో చోటుకి పోయొచ్చు అంటే ఏదో ఒక చిన్నదో చిన్నదో ఒక ఇబ్బందో సంతోషమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వీటిని గమనించుకోవాలి. ఈరోజు ఒక ఇబ్బంది ఉన్నది, ఈరోజు ఒక అనారోగ్యం ఉన్నది, ఈరోజు ఒక డిస్టర్బెన్స్ ఉన్నది. డోంట్ వరీ, అది కుదురుబాటు కాలంలో సెట్ అయిపోతుంది. ఆ కుదురుబాటు కాలం అనేది ఉంది, దేవుడే చెప్తున్నాడు, మనుషులు చెప్పట్లేదు. కానీ ఎవరి ద్వారా చెప్తున్నాడో వారి ద్వారా కార్యం జరిగిస్తాడు. మనపై కొంతమంది బతిమాలుకుంటాం, ఒక అవకాశం ఇయ్యమ్మా, చిన్న ప్రార్థన చేసిపోతాము అంటాం. కొంతమంది ప్రార్థన అడిగితే కూడా అయ్యో వీళ్ళకి కష్టమే, వీళ్ళు ఎంత చెప్పినా ఇట్లే ఉంటారు, ఇంకా వీళ్ళు వినరే, ఏం జరుగుద్ది అబ్బా, ఏమమ్మా డౌటే, నేను చేస్తే జరుగుద్దో లేదో కూడా అని అంటాం. అందరూ ఇట్లా చెప్పరు, కానీ మనమైతే చెప్తాం, ఏమనైనా నువ్వు సరిగా ఉండట్లేదు, మరి ఇంకా నేను చేస్తే జరుగుద్దో లేదో, అయినా నువ్వు అన్నావు కదా నేను చేస్తాలే అంటాం. ఎందుకంటే ప్రార్థన చేస్తామని ఒప్పుకున్న తర్వాత చేయకుండా ఉండకూడదు, చేయాల్సిందే. కాబట్టి ఒప్పుకునే ముందు 100 సార్లు ఆలోచన చేసి ఒప్పుకోవాలి. కానీ మనం ఏంటంటే ఈ రోజుల్లో సహజంగానే ఎవరు కనిపిస్తే ప్రార్థన చేయను, ఎక్కడ పోయినా ప్రార్థన చేయంటుంటాం. కాబట్టి అది వేరే విషయం. సరే, ఇక్కడ మీరు గమనిస్తే కుదురుబాటు కాలములు. నీవు సెట్ అయ్యే కాలంలో ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, పిల్లలు లేదని బాధపడుతున్నావా, ప్రమోషన్ లేదని బాధపడుతున్నావా, ఆర్థికంగా ఇంకా ఒక దిక్కులో ఉన్నానని బాధపడుతున్నావా, ఇంకేదైనా ఇబ్బందితో బాధపడుతున్నావా? ఇదిగో ఇప్పుడే సమయం వచ్చేసింది, కుదురుబాటు కాలం, సెట్ చేసే టైం వచ్చింది. మరి ఈ సెట్ చేసే టైంలో సెట్ చేసే వాడికి నువ్వు అప్పగించుకుంటావా? పోయి ఎవరి చేతుల్లో పెడతావా? హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, గుండె నొప్పి వచ్చి గుండె ప్రాబ్లం వచ్చింది, నేను ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే పిచ్చోడు అంటారు కదా. హార్ట్ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? దీనికి చదువు సంధి అవసరమా? నేను చదువుకోలేదు, నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటుంటారు చాలా మంది. అంత తెలివైన ప్రశ్న ఇది, అంత ఇదా? హార్ట్ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మనం, అది చేస్తున్నది తప్పు. ఇక్కడ ఈ కుదురు కాలములు అనేటివి సెట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా సెట్ చేస్తాడు? తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. కాబట్టి ఆ పలికిన పలుకు ఏమంటారు, యథాతథంగా జరిగేటట్టు, ఆ నోటి మాట జరిగేటట్టుగా చేసేది దేవుడే. కాబట్టి వారి ద్వారా కార్యాలు చేస్తాడు, వారి ద్వారా కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మీకున్నటువంటి సమస్యలను బట్టి, మీకున్నటువంటి ఇరుకులను బట్టి, వేదనను బట్టి, ఇప్పుడు కదా నేను ఆ వరద బాధిత ప్రాంతాల్లో సెట్ కావడానికి ఒక 1 year పడుతుందో 2 years పడుతుందో అన్నట్టుగా, ఏమో దేవుని సమయం ఎంతో, నీకు ఎంత పడుతుందని నేను చెప్పలేను. నీకు 10 సంవత్సరాలు పడుతుంది అనడానికి నాకు హక్కు లేదు. అది నీకు దేవునికి మధ్య, నేనేంటి మధ్యవర్తిని మాత్రమే. వస్తేనే ఇదిగో వచ్చిందని చెప్పటం కదా. డాక్టర్ దగ్గర తలుపు దగ్గర అటెండర్ ఉంటాడు, కాంపౌండర్ ఉంటాడు, అటెండరు కాంపౌండర్. వాడి పని ఏంటి? పేషెంట్ రాగానే చీటీ నంబర్ రాసిస్తాడు, ఆ నంబర్ రాగానే పలాని వెంకటేశ్వర్లని పిలుస్తాడు, నువ్వు లోపలికి వెళ్ళాలి కదా. అంతేగాని పలాని వెంకటేశ్వర్లు గారు వచ్చారు, వారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మా ఇంటి పక్కల, ఇవన్నీ చెప్పుకోవడం ముందు చెప్పుకుంటాడు. అప్పుడైతే చెప్పడుగా. రికమెండేషన్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ ముందు చేస్తాడు, తర్వాత చేయడుగా. వాడి డ్యూటీ ఏదో అంతే చేస్తాడు. నేను అట్టని మాత్రం డాక్టర్ ఆయన, పేషెంట్ మీరు, నేను తలుపు దగ్గర కూర్చొని మీకు సీటీలు రాసిచ్చేటోడు. నువ్వు ముందు వస్తే ముందు పంపిస్తే, వెనకొస్తే ఎందుకు పంపించి, వెనకొచ్చిన ముందు పంపించదు నేను మళ్ళా లోపలికి. ఇది నా పని. నన్ను మీరు వాడుకుంటే నా ద్వారా ఏదైనా జరిగితే నాకు గొప్ప దీవెన, అంతే. దాంట్లో ఇంకా నాకు పెద్ద ఏదో ఆస్తిపాస్తులు అవసరం. కాబట్టి ఈ కుదురుబాటు కాలములు అన్నది ఈరోజు నా సబ్జెక్ట్. మీకున్నటువంటి శ్రమలను బట్టి, మీకున్నటువంటి ఇరుకులను బట్టి, జరిగినటువంటి యాక్సిడెంట్స్ని బట్టి ఏం వేదన పడాల్సిన అవసరం లేదు. మన ప్రాణములకు భరోసా ఎవరు?
శ్రమకు అప్పగిస్తాడు, ఇంకా దేనికైనా అప్పగిస్తాడు, కానీ ఒకదానికి అప్పగించడు అని కీర్తనలో ఉంది. దేనికి అప్పగించడు? మరణానికి అప్పగించాడు. దేవుడు మరణానికి అప్పగించాడు. కానీ ఎప్పుడు, ఎలా, ఎందుకు, అందరికీ ఇది అప్లికబుల్, అందరికీ ఇది ఉపయోగం, అందరూ చదివినోడికి అంతా నాదే, ఇదంతా నాదే అని కాదండి. ఇక్కడైతే ఏ ప్రవక్త విషయంలో చెప్పాడో, ఏమని చెప్పాడండి? పరిశుద్ధులైన ప్రవక్తల నోట అన్నట్టుగానే దేవుని బిడ్డలుగా ఉన్నవారు అందరం బిడ్డలమే. అందరూ ఎవడు చెప్పినా నేనే 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 అంటాడు, కానీ నిజమైన వాడు ఎవడో దేవునికే తెలియాలి. మనుషులని చెప్పలేం కదా. అందరూ ఎముకలు మెడలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు మటన్ తిన్నారో, చికెన్ తిన్నారో, తినకుండా ఒట్టిగా మెట్లు వేసుకున్నారో, షో బిజినెస్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి ఎవరిని మనం నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అనడానికి కూడా లేదు ఇప్పుడు. ఈ రోజులు అట్లా ఉన్నాయి. కాబట్టి మనము దేవునికి అప్పగించాలి అంతే. మనుషుల కంటే ముందుగా ఎవరి మీద ఆధారపడాలి? తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాడో దేవుడు, ఇదిగో నీ ద్వారా జరగాలన్నది, నువ్వు పో వాళ్ళ దగ్గరికి అంటే పోవాల్సిందే. ఏలియాని అలాగే పంపించాడు, ఎలీషాని అలాగే పంపించాడు. అట్లా పెద్ద పాస్టర్స్ మనం కాకపోయినా చిన్న పాస్టర్స్ అయినా దేవుడు అలాగే చెప్తాడు. వాళ్ళకి చెప్పినట్టే మనకు చెప్తాడు. వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఒక రకంగా చెప్పాడు, వీళ్ళు పిల్లలు కాబట్టి చిన్న పాస్టర్లు కాబట్టి ఒక రకంగా చెప్పాడు అనేది ఉండదు. అందరికీ ఒకేలాగా చెప్తాడు. వాళ్ళ కష్టం ఉంది, నువ్వు వెళ్ళు అంటాడు. వాళ్ళకి ఇబ్బంది ఉంది, నీ దర్శనం ఇచ్చావు, నువ్వు ఏదో చేసావు, వాళ్ళని బలపరచు, వాక్యం చెప్పి రాపు అంటాడు. కాబట్టి ఇది ఉపయోగించుకోవాల్సింది ఎవరు? మీరు, కష్టాల్లో ఉన్నవాళ్ళు. పేషెన్స్ అందామా కొద్దిసేపు విశ్వాసంలో బాగోదులే, మంచిగా ఉండదు. సో విశ్వాసులు ఆ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు అవకాశం ఉండకుండా నేనేం చేయలేను. నువ్వు నాకు హాస్పిటల్కి వస్తే నేను మీకు చీటీ రాసిస్తా, అంతే తప్ప నేను హాస్పిటల్కి రాకుండా ఇంటికాడ ఉంటా. కనీసం ఇంటికాడ ఉంటే ఫోన్ అన్నా చేసి చెప్పాలి, సార్ నేను పలానోని నేను వస్తున్నా, నాకు ఒక నంబర్ ఇవ్వండి, సీరియల్ నెంబర్ అని చెప్పాలి. ఇవన్నీ మీరు హాస్పిటల్స్లో చూడరా? మరి చిన్న జీతమైనా సరే, కొద్దిగా జీతమైనా ఇచ్చి ఒకరిని పెట్టుకుంటారు, ఆడపిల్లనో మగపిల్లనో పెట్టుకొని ఈ వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలతో చెప్తుంటారు. కాబట్టి మనం వీటిని గమనిస్తున్నాం. కాబట్టి ఆ కుదురుబాటు కాలం వచ్చేదాకా మనం ఓపిక పట్టాలి. ఎవరి చేతిలో ఉంచాలి ఈ ప్రాబ్లంని? ఎవరికి ఈ మాట చెప్పారు? ఎవరు? దేవుడు. ఎవరితో పలికిచ్చాడు వేరు, మాట ఎవరిది? దేవుంది. పలికింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు. కాబట్టి వీటిని మనం గమనించుకుంటే ఆ కుదురుబాటు కాలం వచ్చే వరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డా నువ్వు ఏం చేయలేవు. కుదురుబాటు ఏమంటారు? ఒక విషయం తెలుసా మీకు? లోక విషయంలో ఒక మాట ఉన్నది, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా. అట్లాగా మా దృష్టి పడింది, నువ్వు అవకాశం ఇస్తే ఇక ఎవరు దీన్ని ఆపలేరు. ఆశీర్వాదం ఆపటం ఎవరి తరము కాదు. ఈ మధ్యవర్తిత్వం మాత్రమే మాది. మీదంతా కూడా ఎవరిది? దేవునితో మీ ప్రేమను పంచుకోవటం, దేవునితో మీ బంధాన్ని పెంచుకోవటం, స్నేహాన్ని పెంచుకోవటం. ఎంతవరకు పెంచుకోవాలండి? ఏ గుడిదా నాకు అన్నట్టుగా. మీ కుటుంబంలో భర్తను భార్య, తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా అడుక్కుంటారు? అట్లా అడుక్కోవాలి. అంత ఫ్రీగా అడిగేటట్టు ఉండాలి. ఆ బంధాన్ని ఎవరు ఏర్పాటు చేసుకోవాలా? పంపించే ఎవరికి మా బాధ్యత. ఏర్పాటు చేసుకునేది ఎవరి బాధ్యత? మీ బాధ్యత. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ యొక్క కాలంలో కాలమట అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. ఈ కుదురుబాటు కాలంలో ఏం చేస్తాడు? రిస్టోర్ చేస్తాడు. అంటే మళ్ళీ గతిపోయి నష్టపోయినటువంటి కొద్ది గొప్ప, కానీ లోకపరంగా మళ్ళీ విజయవాడ పూర్తి స్థితికి రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. కనీసం కొంత స్థితికి రావాలన్నా ఒక 2-3 ఏళ్ళు పడుతుందని చెప్పుకున్నాం కదా. దేవుడు అట్లా చేయడు. కంప్లీట్ రిస్టోరేషన్ అంటారు. అంటే 100కి 100 నీకు పోయిందే కాదు, ఇంకొంచెం 10 పైసలు ఎక్కువ ఇచ్చి కూర్చోబెడతాడు. అది దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఎంత నష్టపోయారు అనుకోండి, అంతా ఇస్తుందా గవర్నమెంట్? ఎంత ఇస్తుంది? కంటి తొడుపుకు ముగ్గిపోయి వాసన వస్తున్న బియ్యం ఇస్తుంది కదా, చెడిపోయిన ఆలుగడ్డ ఇస్తుంది, కులిపోయిన ఉల్లిగడ్డ ఇస్తుంది, ఇచ్చినామని చెప్పుకుంటుంది. ఇంకా ఏమంటుంది? ఇంటికి 10,000 అంటుంది, 1,000 రూపాయలు ఇస్తుంది. అంతే కదా. వాడు 10,000 డిక్లేర్ చేస్తే సీఎం దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి మధ్యవర్తులు, ఆ కమిషన్లు, ఈ కమిషన్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పోను, 1,000 రూపాయలు చేయదు కాదు. దేవుడు అట్లా కాదు. నీకు 10,000 నష్టం వచ్చిందంటే దానికి ఒక 10 పైసలు ఎక్కువ వేసి, అది నీకున్న ప్రేమను బట్టి దేవుడు నీకు అప్పగిస్తాడు, నీకు ఇస్తాడు. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో కూడా అది మంచి పద్ధతి. ఎవరికంటే వాళ్ళకి చెప్పుకుంటే కూడా మన ఫలితం దక్కదు. ఇప్పుడు చెప్పాను కదా, గుండెకి నొప్పి వస్తే మనం పంటి డాక్టర్ దగ్గరకో, కళ్ళ డాక్టర్ దగ్గరకో, ఎముకల డాక్టర్ దగ్గరకు పోయి చెప్పుకుంటే కష్టం తీరదు. ఓకే, వాళ్ళు డాక్టర్లు సలహా ఇస్తారేమో, కానీ మళ్ళీ ఎవరు సలహా ఇస్తారు? బెస్ట్ ఎవరో ఉన్నారు గుండె జబ్బులు అయినా పో ఆయన దగ్గర, కానీ అడ్రస్ ఇస్తారు మహా. కాబట్టి మనం గమనించుకోవాలి ఎవరు 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 అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇదే అధ్యాయంలో మొదటి నుంచి మీరు గమనిస్తే, ఇదే అధ్యాయంలో మొదటి నుంచి మీరు గమనిస్తే ఎట్లాగా దేవుడు పునరుద్ధరిస్తాడు. 15-20 రోజుల కష్టం ఈ ప్రాంతాలు, ఈ వరదల వల్ల కొట్టుకొని పోయినటువంటి ప్రాంతాలు, నీటి మునక ప్రాంతాలు, నష్టపోయిన ప్రాంతాలు మహా అంటే 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అంతేనా జరిగింది? అంతేనా? కానీ రికవరీ కావటానికి, మళ్ళీ పునరుద్ధరించబడడానికి ఎంతకాలం పట్టవచ్చు అనుకుంటున్నా? ఒక 2-3 ఏళ్ళు పట్టొచ్చేమో. ఇంకా పూర్తి స్టేటస్ అయితే రాదు, ఇంకా టైం పడుతుంది.
కాబట్టి ఒకసారి పగిలిపోయిన తర్వాత అతికిస్తే అతుకు కనిపిస్తుంది అంటారు కదా లోకరీతిగా, కానీ దేవుడు అతుకు కనపడినవాడు, కొత్తదిగానే చేస్తాడు, అందులో వేరే విషయం. కాబట్టి ఎట్లా చేస్తాడు అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడే దూరం పోను, ఇక్కడే ఉంది. మొదటి మాట నుంచి, మొదటి వచనం నుంచి మీరు చూస్తే, యేసుప్రభు ఆరోహణుడైన తర్వాత వాళ్ళు శిష్యులంతా ఉన్నారు, దిగుళ్ళంతా అయిపోయినాయి, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో, అపొస్తల కార్యంలోనే. మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఏమైందంటే ఇంకా వాళ్ళకి ఏముంది, ఏం పని ఉంది, ఇంకా చర్చికి వెళ్ళాలి. కాబట్టి ఎవరు వెళ్తున్నారు? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. అప్పుడు ఏ టైం పెట్టుకున్నారు వాళ్ళు? 3. మనం పెట్టుకుంటాం కదా 10 నుంచి 1 గంట వరకు, అట్లా వాళ్ళ టైం అది. అంటే ఒక్కసారిగా ఉండదండి, గంటకు జరుగుతుంటుంది. వాళ్ళు ఈ బ్యాచ్ అనమాట. 3 గంటలప్పుడు పోతూ ఉన్నారు. ఎవరెవరు పోతున్నారు? పేతురు, యోహాను. ఇద్దరు ఎవరు? దేవుని శిష్యులు. కాబట్టి వాళ్ళకు దిగులు ఉంది, దేవుడు వెళ్ళిపోయాడు అనేసి, వాళ్ళకు బాధ ఉంది, అయినా అవన్నీ పక్కన పెట్టేసేసి దిగులు రాగానే, గొడవ రాగానే ముందు బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం అనేకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు చర్చికి వెళ్ళడం, ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు కూడా మహాభక్తి పరులు కదా. చాలామంది ఏంటంటే మేము ఇంట్లో చేసుకుంటున్నాం కదా అంటారు. ఓకే, ఇంట్లో చేసుకుంటున్నాం కదా అనో, ఏదో అవసరం ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకి అట్లా దొరుకుతుంది. ఎంత వాళ్ళకి ఏమంటారు, దేవుని చిత్తంలో ఏదైతే ఉండాలో అదే ఉంటుంది, దాంట్లో మనమే మార్పు తీసుకురాలేదు. కాబట్టి ఇక్కడ ఈ పేతురు, యోహానులు ఆ ప్రార్థనా స్థలంలోనికి, ఆ ప్రార్థనా మందిరం ఎద్దకు వస్తున్నారు. ఏమంటున్నాడమ్మా దాన్ని? దేవాలయమునకు ఎక్కి వెళ్తుండగా, ఎందుకంటే ఎత్తులో ఉంది కాబట్టి ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడంటమ్మా వాళ్ళు? ఇక్కడ చూడండి, ఏమైందమ్మా అమ్మా? పుట్టినది మొదలుకొనే, పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి వాడి. ఏ పరిస్థితిలో ఉన్నాడు వాడు అమ్మా? కుంటివాడైనా. చూడండి, కుంటివాడు అంటే ఒక కాళ్ళు లేకపోయినా కుంటివాడే, 2 కాళ్ళు అటు ఇటు ఉన్నా కుంటివాడే అంటారు. కాబట్టి కుంటివాడు అంటే నేను 1 కాళ్ళ 2 కాళ్ళ మనకు తెలియదు, కానీ నా వరకైతే తర్వాత చదివినటువంటి అంశాన్ని బట్టి 2 కాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నాయని నాకు అనుమానం. ఎందుకు అనుమానం అంటే తర్వాత చదివిన మాటతో నాకు అది తెలిసిపోతుంది. ఏమని ఉంది అక్కడ? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండని. 1 కాలు బాగుంటే కర్ర ఊతం తీసుకొని నడుచుకుంటే వాడే పోయేటోడు. ఇప్పుడు నాకు అనిపించింది ఎవరో మోసుకొని పోతున్నారంటే 2 కాళ్ళు బాగాలేవానికి. ఇది ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. మరి దేవుడు ఎప్పుడు ఆయనకు దర్శనం ఇచ్చినాడు? ఎప్పుడు కనపడ్డాడు? ఎంతకాలం అయింది? మరి మీరు గమనించండి, 4వ అధ్యాయం 22వ వచనం, అపొస్తల కార్యంలోనే 4వ అధ్యాయం 22వ వచనం గమనించండి అమ్మా. ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేశాడు అంటే ఆ కుంటివాడు పుట్టినప్పటి నుంచి సమస్య ఉంది, వాడు 40 ఏళ్ల కంటే పైబడిన వాడు అంటే ఆ సమస్య, ఆ కుంటితనము, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది వాడికి ఎన్ని సంవత్సరాలుగా ఉంది? 40 సంవత్సరాలు పైగా ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరములకు పైగా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరములకు పైగా వేదన పరిస్థితిని వాడు అనుభవిస్తూ ఉన్నటువంటి చూస్తూ. సో నువ్వేంటి 10 సంవత్సరాలైందో, 20 సంవత్సరాలైందో, 6 ఏళ్ళైందో, 3 ఏళ్ళైందో, 3 నెలలైందో, 10 రోజులైందో ఆరోగ్యం బాగాలేదు, నువ్వే అంటుంటావు. ఇట్లాంటి బైబిల్లో మనం అనేక చోట్ల చూస్తాం. మరి బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర వాడు కూడా ఉన్నాడు కదా. బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో వాడి వయసు ఎంత అండి? వాడి వయసు ఎంత? వయసు. కానీ అక్కడ ఏమని ఉందో తెలుసా? 5వ అధ్యాయంలో 38 సంవత్సరములు. ఎంత ఉందండి అక్కడ? వాడు 38 years నుంచి స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు ఆ ఇబ్బందిని బట్టి. మనం ఒక 5 సంవత్సరాలకో, 2 సంవత్సరాలకో, సంవత్సరాలకో, 6 నెలలకో, 3 నెలలకో అయిపోయా నా జీవితం అనుకుంటాం. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను నీకు. 12 సంవత్సరముల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. 5 రోజులు బ్లీడింగ్ ఉంటేనే తట్టుకోవడం కష్టం. మూడ్స్ బాగుండవు, తర్వాత ఏదో ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కోపం వస్తుంటుంది, కోపం తగ్గుతుంటుంది, కోపం పెరుగుతుంటుంది. 5 రోజులకు లేదా 3 రోజులకే ఇబ్బంది ఎక్కువ. ఈమెకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 12 సంవత్సరాలు. ఎంత క్షణం పట్టిందండి? ఎంతకాలం పట్టిందండి స్వస్థత రావడానికి? కన్ను మూసి తెరిచే లోపల. కానీ దానికి ఎంత రిస్క్ తీసుకున్నది ఆడ మనిషి. ఆ పరిస్థితుల్లో బయటికి రాకూడదు, వచ్చి ప్రభు రోడ్డు మీద శిష్యులతో కలిసి నడుచు వెళ్తుంటే ముందు నుంచి పోలేక వెనక నుంచి పోయి ఆ తోపుల్లో అది పోయి ఎట్టో కట్ల పోయి చేసి వస్త్రపు చెంగున. మరి నీకు కూడా అంత సమస్య ఉండి అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటే, అటువంటి పోలేని, అటువంటి పోగొట్టుకోలేనటువంటి పరిస్థితి నీకుంటే నువ్వు రిస్క్ తీసుకోవా? నువ్వు దేవుని దగ్గరికి రావా? దేవుని టచ్ చేయవా? స్పర్శించవా? ఇక్కడ ఏం జరిగింది? శిష్యులు కూడా చేయగలుగుతారు, దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా చేస్తాడు, దేవుణ్ణే పరిచయం చేస్తారు, కానీ దేవుడు వారి ద్వారా కార్యం జరిగించుకుంటూ ఉంటాడు.
కాబట్టి ఇక్కడ మనం వాళ్ళు గొప్పలని కాదు, కానీ వారు దేవుని ప్రేమించిన వారు అనేది మనం గమనించుకోవాలి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు గమనిస్తే 35 సంవత్సరాలు 12 సంవత్సరాలు వీడేమో 40 సంవత్సరాల పైన కదా, పుట్టుక నుంచి ఈ ప్రాబ్లం ఉందంటే 40 సంవత్సరాల పైన వాడు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరో ఒకరు రావాలా, మోసుకొని పోవాలా, బాగా అడుగు తినే స్థలం ఎక్కడండి? గుళ్ళు గోపురాలు. కాబట్టి ఆడ కూర్చోబెడితే మంచి ఆదాయం సాయంత్రానికల్లా కదా. ఈ రోజుల్లో మనం కూడా చూస్తున్నాం, ఇట్లాగే కూర్చోబెడుతుంటారు కమిషన్ తీసుకొని. తెలుసా మీకు? వీళ్ళకి ఒక టీం ఉంటుంది, వీళ్ళకి గ్రూప్ ఉంటుంది, వీళ్ళకి లీడర్స్ ఉంటారు. కమిషన్ తీసుకొని పొద్దున్న నుంచి వీళ్ళని తీసుకెళ్ళి కార్లలో దింపుతారు. కార్లలో దింపి మళ్ళీ కార్లో తీసుకెళ్తారు సాయంత్రం అయినాక. సంపాదించుకున్న దాంట్లో ఇంత పర్సంటేజ్. సో రోజులు చెడ్డవేనాయి, మంచిది మనకొద్దు, మనకేం కానీ. చూడండి ఇంకేమంటాడు? మోసుకొని పోబడుచు. కాబట్టి వాడు మోసుకొని పోబడుతున్నటువంటి మనుషుడు కాబట్టి నేను అనుకుంటాను 2 కాళ్ళు ఇబ్బంది, 1 కాలు కాదు 2 కాళ్ళు ఇబ్బంది. సరే ఏదైనప్పటికీ కూడా ఏమంటాడు? వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమున ఉంచుచూ వచ్చరే. ఎవరో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టే పరిస్థితి కొంచెం బాధాకరం. ఎంత కష్టం ఉన్నా మనకు మనం చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఇంకోరి మీద ఆధారపడితే ఏదో ఒక రోజు వాళ్ళు నేను చేయలేను అంటే ఏంటి మన పరిస్థితి? ఎప్పుడు చేస్తారని ఊహించలేం కదా. ఎప్పుడో ఒక రోజు చేయదులు ఇంకా నా వల్ల కాదు అని అంటే ఏంటి మన పరిస్థితి? అందుకే మనకు ప్రేమించేవారు, మనకు కావాల్సిన వారు అని వెంగపడలాడకుండా మన కోసం చేసేవారిని మనం చూసాం. ఈ వీళ్ళల్లో మొట్టమొదటి వారు ఎవరు తెలుసా? ఎవరు చేస్తారో తెలుసా? నేను ప్రేమించేవారు, అంతకంటే పైన దేవుడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమనుందమ్మా? 40 సంవత్సరాల పైన ఇక్కడ ఇతను బాధపడుతున్నాడు. వచ్చి చూసి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా. సో ఎవరిని పోనీయట్లేదు, అట్లాగే వీళ్ళని కూడా పోనీయలేదు. అక్కడ చూచి అనే మాట మీరు జ్ఞాపకం చేసుకో. దేవుని చూసినట్లుగా ప్రవక్తలను చూసినాడు. చూచి భిక్ష అడగాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి మనం అడగాలి. నీ కష్టం దేవునికి తెలియక కాదు, తెలిసినా కూడా ఆయన వైపు తిరిగి ఆయనకు మొరపెట్టుకోకపోతే దాన్ని మనం ఏమంటామండి? ప్రార్థించటం. ప్రార్థన ద్వారా దేవుని గోజాడకపోతే నీకు ఫలితం దక్కదు. ఎంతోమందికి మన కష్టం తెలుసు, అందరూ రారు ముందుకు. కొంతమంది అడిగినా కూడా ముందుకు రారు. ఎక్కువగా ప్రేమించేవారు, నిన్ను ఎక్కువగా ఇష్టపడేవారు, నువ్వు అడగకుండానే వచ్చి నీకు సాయం. నువ్వేమో చీపు అంటుంటావు, అవమానిస్తూ ఉంటావు, ఇంకేదో చేస్తూ ఉంటావు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే నీకు ఏదైనా చేయాలి, నువ్వు గట్టెక్కాలి, నువ్వు బలపడాలి అనేది వాళ్ళ ఆలోచన అయి ఉంటుంది. ఇక్కడ అతను చూచి భిక్షం అడుగగా, చూడడం, అడగటం. ఇక్కడ నేను ఈ పాయింట్ని మీకు దేవునికి కూడా కనెక్ట్ చేస్తాను. మీకు సమస్య ఉంది, మీరు దేవుని చూడాలి, దేవుడిని అడగాలి. దేవుని చూడాలి, దేవుడిని అడగాలి. ఎందుకు? అడగకముందే తెలుసు కదా. మన ప్రార్థనలో కూడా అదే అంటాం కదా, అడగకముందే మన అక్కలు చూసిన దేవుడు అని అంటే ఎక్కువ. నువ్వు అడగటం దేవుడు ఇష్టపడతాడు. నీ గురించి నాకు అన్నీ తెలుసు, అయినా నువ్వు ఒక మాట అడిగితే అదొక ఎంతైనా అడిగినారు అని చేయటం అనేది ఉల్లాసం కదా. అట్లాగా దేవుడు కూడా సంతోషపడతాడు. అడగకుండా చేస్తే అవమానం అని కాదు, నీ మీద ప్రేమ ఉంది, నువ్వు అడగకపోయినా చేస్తాం. కానీ నువ్వు అడిగితే కొంచెం కాళ్ళ దగ్గర వేస్తాం, అబ్బా అడిగినారు చేస్తున్నాం. కాబట్టి దేవుని చూసి దేవుని అడిగి. ఇంకో పాయింట్ ఏముందో చూసారా మీరు అక్కడ? వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని ఏమైనా ఉందమ్మా? కనిపెట్టు. ఒక చూచి అడగటం కాదు, కనిపెట్టాలి. వీ హ్యావ్ టు వెయిట్. భారముతో, బాధ్యతతో, ఓపికతో, సహనంతో, విధేయతతో కనిపెట్టేవారు ఆశకున్న ప్రాణాన్ని దేవుడు ఇస్తావా? ఏమనుకో, నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు నాకు. ఈ రోజుల్లో అదే కదా, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఇంకో చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఆడికి పోదాం, ఈడికి పోదాం, ఈడికి పోదాం, ఆటికి పోదాం కదా. శ్రీశైలం పోదాం, వెంకటేశ్వర తిరుపతి పోదాం కదా. ఒక్కటి కాదు కదా, ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా జరుగుద్ది. కాబట్టి మనుషులు కూడా తేలికైపోయాయి కదా, ఎక్కడ కాలంటే అక్కడికి పోతాం మనం. ఇక్కడ ఎవరి వైపు చూస్తున్నాడో వారి వైపే కనిపెడుతున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడో వారి వైపే కనిపెట్టుతున్నాడు. వాళ్ళు ఇస్తారన్న ఆశ కొద్ది కనిపెడుతున్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనకు వెయిటింగ్ పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి తొందరగా కావాలి కాబట్టి రకరకాలుగా వెళ్తూ ఉంటాం. రకరకాల ప్రాంతాలకి వెళ్తాం, రకరకాల కాపర్ల దగ్గరికి వెళ్తాం, రకరకాల సంఘాల దగ్గరికి వెళ్తాం. ఇంకా ఎక్కువ తక్కువలో అయితే ఇంకేదన్నా చేస్తాం. నల్లతాడు కట్టుకుంటాం, తెల్లతాడు మెల్ల వేసుకుంటాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక సహజం. కాబట్టి వీటిని బట్టి మరి దేవుడు మనల్ని క్షమించును గాక. నజరేయుడు ఇంకా మాట్లాడమ్మా, అతడు పేతురు ఏం మాట్లాడమ్మా? దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు ఎన్ని మాటలు చూచి అడిగి కనిపెట్టి లక్ష్యం ఉంచి. అన్నీ ఒకలా కనిపిస్తాయి కానీ అన్నీ వేరు రకరకాల స్టేజ్లు. చూచాడు, క్యాజువల్ చూపు. కనిపెట్టాడు, కొంచెం ఏదో ఇష్టట్టున్నారే అన్న, ఏదో కదులుతున్నాడు, చేయి జోబులకు వద్దని ఇస్తాడు. ఇక ఇంకేమంటున్నాడు? కనిపెట్టచ్చు కాకుండా ఇంకా చివరిది అది దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు
లక్ష్యం అయిపోయా, సెట్ ఇస్తారు ఇంకా వీళ్ళు అన్నట్టుగా. అటువంటి నమ్మకం అంటే స్టేజ్లో విశ్వాసం పెరగటాన్ని, వాడి నమ్మకం పెరగటాన్ని, వాళ్ళకు నుంచి వస్తుంది ఏదైనా వీళ్ళ నుంచి నేను పొందుకుంటాను అన్న ఒక నమ్మకం వాడిలో పెరగటాన్ని మనం చూస్తున్నాం. చూసి అడిగి లక్ష్యం ఉంచి కనిపెట్టడం మనం ప్రార్థనలో చేయాల్సినటువంటి పనులు. ప్రార్థన చేస్తేనే పనులు జరుగుతాయి కాదు, ప్రార్థించాలి, లక్ష్యం ఉంచాలి, కనిపెట్టుకొని ఎదురు చూడాలి. వెంటనే ఇదిగో నా దగ్గర ఉంది తీసుకుపోనడానికి కాదు, అది దేవుడు ఇవ్వాల్సింది, దానికంటే ఒక సమయం. అందుకని కుదురు కాలం అంటున్నా కదా, కుదురుబాటు కాలం అని ఎందుకు అంటున్నానంటే అప్పటికప్పుడో ఇంకెప్పుడో ఇంకెంత టైం పడుతుంది, 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, గంటకే ఇచ్చేయచ్చు, అది దేవుడి చిత్తం, మనం అని చెప్పేది కాదు సమయం. కాబట్టి అట్టి సమయం వరకు చూచి మాట్లాడి కనిపెట్టుచు లక్ష్యం ఉంచాలి. ఇది ప్రార్థనలో నువ్వు చూపవలసినటువంటి లక్షణం, ఇది ప్రార్థనలో చూపించవలసినటువంటి విశ్వాసం. నేను అడిగాను, ఆయన చేస్తున్నాడు, నేను పడుకుంటానంటే కుదరదు. నీ చదువు నేను చదవలేను, నీకు బలం రావాలంటే నీ తిండి నేను తినలేను, అమ్మాయికి బాగాలేదంటే ఆ టాబ్లెట్లు నేను వేసుకుంటే ఆమెకు స్వస్థత రాదు. ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళు చేయాలి. చెప్పుతాము, సలహాలు ఇస్తాం, కావాలంటే అందిస్తాం, టాబ్లెట్ అందించగలం, నీళ్ళు అందించగలం, కానీ వేసుకోవాల్సింది ఎవరు? కావాలంటే ర్యాపర్ తీసి టాబ్లెట్ తీసి నోట్లో వేయగలుగుతాం, కానీ మింగాల్సింది ఎవరు? నువ్వు నేనే మింగాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అన్నీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే పోతా రోడ్డు మీద ఎవడు కనిపిస్తే వానికి మనం ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం. ఇక మనం ఎంతమంది కాపర్లకు ఇస్తామో మనకు లెక్కలేదు. ఫోన్లలో చేస్తాం, ఇంకొకటి చేస్తాం, లెటర్స్ రాస్తాం, ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అందరూ చేసిన ప్రార్థన కాబట్టి ఎవరు చేసినాడు అనేది రాకపోతే ఆ పాసులు కొట్టుకొని చావాలి. నేను చేస్తే అయింది అని వాళ్ళు కొట్టుకొని చేస్తారు. నీకు మాత్రం సేఫ్ ఉంటావు, నీకు మాత్రం, ఎందుకంటే పని జరిగింది, నీ పని నీకు అయిపోయింది, ఇంకా నువ్వు మళ్ళీ ఎవరికి మొహం చూపియవు. కొట్టుకొని చావాల్సింది పాస్టర్లు అనమాట. వాడు నిన్నటిదాకా నా సంఘానికి వచ్చేటోడు అని అంటే కాదు, నిన్నటి నుంచి నా దగ్గరికి వస్తాడు అంటాడు ఆయన. నీ సంఘస్తుడు నా సంఘస్తుడు అని మేము కొట్లాడుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చూచి మాట్లాడి కనిపెట్టచ్చా, లక్ష్యం ఉంచటం, ఇది నీ ప్రార్థనలో చేస్తే అక్కడ పేతురు యోహానులు కదిలించబడ్డట్టుగా దేవుడు కదిలించబడతాడు. నీ మీద గురి కలిగినటువంటి దేవుడు కదిలించబడ. అంటే ఏమంటాడమ్మా పేతురు? ఏమంటాడు? ఒక మాట చూడండి. ఈరోజు కనిపెట్టడం అంటే కూడా అదే కదా. ఏం దొరుకుద్ది, ఏం ఆశీర్వాదం. 24 గంటలు 10 రూపాయలు పెడితే 10,000 ఇప్పుడు వస్తుంది. స్కీములు కదా, 10 రూపాయలు పెడితే 10,000 రావాలి. ఏమంటాడమ్మా పేతురు అన్నా ఇంకా యోహాన్ అన్న ఇద్దరు కలిసే నింటారు. ఏమన్నాడమ్మా? వెండి. ఏం ఆశిస్తున్నావో నాకు తెలియదు, నా దగ్గర ఏముండదు, 5 పైసలు ఇవ్వను నేను, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నీకు కావాల్సిన స్వస్థత దేవుని ద్వారా వచ్చేటట్టుగా నేను రికమెండ్ చేస్తాను. వెండి బంగారములు మాయ. ఎందుకంటే భిక్షగాడు కాబట్టి శరీర పోషణ నిమిత్తమై ఆ రోజుల్లో కాయిన్స్, రూకలు ఏంటి ఏంటమ్మా? కాయిన్స్ ఏంటి అంటే వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలే కదా. అందుకని ఆయన ఏమంటాడంటే వెండి బంగారములు మా ఇద్దరు లేవు, కానీ ఏమంటాడు? కలిగినదే నేను నీకు ఇస్తాను. ఆపత్కాలమున, ఇదేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆ కుదురుపాటు కాలమున నీ ఎద్దకు వచ్చినటువంటి కాపరి నీకు సహాయం చేస్తాడు. నీకు అతను నీ దగ్గరికి రావటం వల్ల నీకు అలసై ఉంటాడేమో, కానీ దేవుడు యెషయా ఎక్కడో ఉన్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, రాజు దగ్గరికి పంపించాడు. ఏమని పంపించాడు? టైం అయిపోయింది, విల్లు రాసేసి చచ్చిపోయి, నువ్వు చచ్చిపోతావంట, తొందరగా రెడీగా అన్నాడు. ఎవరినైనా? ఎవరిని? ఏ రాజుని? బైబిల్ చదవం కదా మనం, చర్చికి వచ్చినాక వింటాం కదా, ప్రోగ్రాంలు చూస్తాం కదా. ఏ రాజమ్మా? కాబట్టి కాపరుల చేత మాట్లాడిస్తాడు. ఆయన మరణానికి ఈ కాపరికి ఏం సంబంధం? మధ్యవర్తిగా నిలబెట్టి తర్వాత అది ఎంతగా వాడుకున్నాడో కథంతా తెలుసు. మళ్ళీ ఆయన ఏడ్చి నాకెందుకు ఇట్లా అనగానే మళ్ళీ యెషయాకు దేవుడు వద్దుపో, నేను మార్చేసాను పో రూల్ అని చెప్పేసి, చేయవలసిన కీడు చేయక మానెను అనే మాట చాలా చోట్ల మనం చూస్తాం. ఎవరు? దేవుడు కీడు చేయాలనుకున్నా మాంతాడు. ఇప్పుడు మాంతాడు తెలుసా? కాపరి మొర పెట్టుకుంటే, ప్రభా పోనీలే వాడిని వదిలే అంటే అప్పుడు వదిలేస్తాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఒక కుదురుబాటు కాలం అనేటువంటి అంశాన్ని తీసుకొని దేవుడు చేసినటువంటి ఒక దేవుడు కాదు, దేవుని ద్వారా జరిగినటువంటి పనిముట్లుగా వాడబడినటువంటి పేతురు యోహానుల కథని మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక భిక్షకుడు దాదాపు 40 సంవత్సరాల పైన కుట్టివాడైనటువంటి వాడు, వాడిని ఎవరైనా తీసుకెళ్లి ఆ భిక్షాటన కోసం ఆ గుడి దగ్గర కూర్చోబెడితే తప్ప, గుడి మెట్ల దగ్గర కూర్చోబెడితే తప్ప వానికి పబ్బం గడవదు. అటువంటి వాడు ఈ పేతురు యోహాను అనేటువంటి పాస్టర్స్ తన దగ్గరికి రావడం చూసినప్పుడు వాని రియాక్షన్ పాస్తరా అని తలుపులు వేసుకోకుండా, పాస్టరా అని ఎగతరిగా మాట్లాడకుండా, పాస్టరా అని టీవీ కట్ చేసేసి ఏదో షో బిజినెస్ చేయకుండా
చక్కగా తనకున్న అవసరత ఏదో దాన్ని బట్టి వాడు లక్ష్యం ఉంచటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వెండి బంగారములు మా ఇద్దరు లేవు కానీ అంతకంటే పవర్ఫుల్ ఏదో ఉంది అంటాడు ఆయన. ఏమని ఉంది అంటున్నాడండి? నాకు కలిగినదే ఏమిచ్చాడమ్మా? ఏముందన్నాడు? యేసుక్రీస్తు నామము. మీరు 16వ వచనంలో చూస్తే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. నాతో ఏం లేదమ్మా, కాపర్తో ఏం లేదు. కానీ కాపర్ దగ్గర ఒకటి ఉంది, డబ్బు లేదు. ఈ రోజుల్లో డబ్బు, దశకం, గిష్టం, పలుకుబడి, కోటు, సూటు, బూటు వేసుకుంటేనే కాపరి. సైకిల్ మీద వచ్చేటోడు, చెప్పులతో నడిచి వచ్చేటోడు, హవాయి చెప్పులు వేసుకునే పాస్టర్లను చూడడం లేదు నేను. ఈవెన్ మనుషుల్లో చూడడం లేదు. పాత రోజుల్లో హవాయి చెప్పులు, ఈ తోలు చెప్పులు అంటే ఇంకా చాలా కాస్ట్లీ మనిషి. ఇక బూట్ వేస్తే వాడు రాదు అన్నమాట. బూట్లు తొడిగేటోడు రాజుల కిందికి లెక్క. ఈ రోజుల్లో కాపర్లు కూడా హవాయి చెప్పులు వేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ నాకు ఒక జత ఉంటుంది, ఎప్పుడు దాచిపెట్టుకుంటా. పైన ఉంటాయి హవాయి చెప్పులు. దయచేసి జ్ఞాపకం లేదు. వెండి బంగారంలో మా ఇద్దరు లేవు. ఏమి ఆశించకండి, కాపర్ నుంచి మీకు ఏం దొరకదు. కానీ ఒక్కటే దొరుకుద్ది. ఏంటి? ఆయన దగ్గర ఏముంది? అత్యున్నతమైనటువంటిది, బలమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. ఏదేట? యేసయ్య నామం. ఆ దేవుని పేరు కలిగినటువంటి ప్రజలు, ఆ దేవుని పేరు కలిగినటువంటి ప్రజలు, పరిశుద్ధ ప్రవక్తల నోట అని. అందుకే ఆయన అన్నాడు, ఈ కుదురుబాటు కాలమున ఈ మాట ఎవరు దేవుడు పలికించాడు? ఎవరి నోట పలికించాడు అంటే పరిశుద్ధులైన ప్రవక్తల నోట. అమ్మా ఇది ఉందిరా, అమ్మ ఇట్లా చేసుకోరా, అమ్మ ఇట్లా చేసుకుంటే కొంచెం మేలవుతుందిరా. ఊరికే చెప్పుడు ఏ కాపరి టైంపాస్కి వచ్చి మీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడానికి మాకేం పనుల పాటలు లేవా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నీకు కుదురుబాటు కాలం వచ్చింది, నీకు అవకాశం వచ్చింది, ఉపయోగించుకో, సర్దుబాటు చేసుకో, నీకు మేలు జరుగుతుంది అని చెప్పడానికే ప్రయాసపడతాయి. ఒకసారి అవకాశం పోయినాక మళ్ళీ అవకాశం రావడానికి ఎంత టైం పడుతుందో ఏమో మనకెందుకు. కాబట్టి ఉండగానే సర్దుబాటు చేసుకొని అయినా మార్చుకో, ఏదో ఒకటి దొరుకుద్ది అని చెప్పడానికి ప్రయత్నం. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత. ఏ కాపరైనా ఈ రోజుల్లో మేము ప్రార్థన చేస్తే మా చర్చికి వస్తే ఆ మాట దరిద్రపు మాట. ఆ మాట మనం ఎప్పుడు చెప్పం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. ఏమంటున్నాడు? మాతో ఏమీ లేదు. పేతురు, యోహాను లాంటి గొప్ప భక్తులు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆత్మపూర్ణులు నింపబడినటువంటి వారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ప్రార్థన చేస్తే జరిగింది, 40 సంవత్సరాల పైన కూర్చోడు, ఎట్లా అయ్యింది అనేది అనకుండా ఏమంటున్నారు వాళ్ళు? మాదేం లేదు, అదిగో ఆయన చేశాడు, వీడు చేయించుకున్నాడు, మేము ఓన్లీ మధ్యవర్తుల మీడియేటర్స్ మాత్రమే, మాతో ఏమీ లేదని చెప్తారు. ఎంత గొప్ప దైవజనులండి. ఈ రోజుల్లో కాస్త రాగానే 100 మంది వాని బైబిల్ వాడు మేయలేడండి. నిన్న మొన్న వచ్చింటాడు పాస్టర్ పనికి అప్పుడే అసిస్టెంట్. ఎందుకు అసిస్టెంటు? బైబిల్ మోయటానికి. విచిత్రమైనటువంటి అటువంటి ప్రజలు ఎంత ఇష్టపడతారు తెలుసా? సెక్యూరిటీ గార్డులను పెట్టుకునేటువంటి పాస్టర్స్ని ఎంత ఇష్టపడతారో తెలుసా? ఎందుకంటే ఒక చిరంజీవిని, ఇంకొక సినిమా యాక్టర్ నన్ను చూస్తుంటారు కదా, ఈ వెనక బాడీ గార్డ్స్ ఉండటాన్ని. మా పాస్టర్ గారికి ఇంకా గన్ పెట్టుకొని తిరిగే పాస్టర్ గారు అంటే ఇంకా గొప్ప ఇలా విశ్వాసం. దేవుడు అలాగే తిరిగాడు, గన్లు పెట్టుకొని, కత్తులు పెట్టుకొని తిరిగాడు. అందుకే ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి ఫ్రీగా ముట్టుకోగలిగింది, మాట్లాడగలిగింది, స్వస్థత పొందుకోగలిగింది. మీరు మారరు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే, అంతటి పేతురు వెండి బంగారం అయితే లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని. ఏమన్నా చెప్పాడండి? గొప్ప గొప్ప ప్రార్థనలు చేశాడండి. సింపుల్. ఎప్పుడైతే యు ఆర్ పవర్ఫుల్, నువ్వైతే ఎప్పుడైతే బలవంతుడవో నువ్వు సాగదీయాల్సిన పనిలే. గంభీరంగా అట్ట ఇట్ట అని రకరకాల మాటలు, గంటల తరబడి ప్రార్థన అవసరతలే. కట్టే కొట్టే చాలా మంది విశ్వాసాలు కూడా అదే. ఏంది 2 నిమిషాలు కూడా చేయకపోయినా, అందుకని 10 రూపాయలు ఇస్తారు కానుక. గంట సేపు చేస్తే ప్రార్థన 500 ఇస్తారు. అట్లా తయారైందని చెప్తున్నా. గంట సేపు ప్రార్థన అంటేనే బలం అని వాని లెక్క. కానీ ఇక్కడ ఆ యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నావు, లేచున్నాడు. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి, చాలా సింపుల్ ప్రార్థన. ఈవెన్ యేసుప్రభు కూడా కొద్దిగా దాసులు చెల్లించి అవన్నీ పక్కన పెట్టేస్తే, లాజరు 4 దినాలు అయింది చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు. ఇక ఊపి 100 మందిని తీసుకొచ్చి 4 పాటలు పాడించి, ప్రేరాయలు తీసుకొచ్చి ఒక లీటరో 2 లీటర్లో వాటికి ప్రార్థన చేసి, ఇక పెద్ద సమాజం పెట్టి, సంఘం పెట్టి, మీరు పాడండి, ఇది చేయండి, మీరు డప్పులు కొట్టండి. ఏమన్నాడు? ఏమా
చచ్చిపోయినంతో ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? లాజరు లేచిరా. అంతే ప్రార్థన. అది ప్రార్థన. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడవైతే గంటంటారు. నేను ఎవరికన్నా ఏమన్నా చెప్తే ఏం చెప్తుంది? 2 నిమిషాలు చేస్తాం మా అని చెప్పి ప్రార్థన, ఎక్కువ ఏముండదురా అంట. 2 నిమిషాలు తల్లి, ఎందుకు ప్రార్థన కాదు? నీవు లేచి, ఇటువంటివి చాలా ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. పెద్దగా ఈ రోజుల్లో అయితే ఊపుతారు, చూస్తారు. విడుదల ప్రార్థన అని సపరేట్గా పెడతారు. పాస్టర్ గారికి ఇంకా సపరేట్గా దాన్ని పెట్టి 10 మందిని పిలిచి హంగామా చూసి, అటువంటివి ఇష్టపడే విశ్వాసాలను చూస్తే కడుపు రగిలిపోవాలి, బాధ అనిపిస్తుంది. కానీ మార్చలేమని తెలుసుకున్నా కాబట్టి నోరు మూసుకోవాలి. అటువంటి వాళ్ళని మనం మార్చలేము. అవే ఇష్టపడతారు, అవే మంచివి అనుకుంటారు, అవే గొప్ప అనుకుంటారు. కాబట్టి వాటి నుంచి మనం ఏమీ తీసేయలేము, ఇవ్వలేము. అది దేవుని చిత్తం. వాడు అలా పోవటం కూడా దేవుని చిత్తమే అనుకోవాలా, వదిలేయాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండలను, అంటే 2 కాళ్ళు పెరగలేదనమాట, బలం రాలేదు. తెలుసా, కొంతమంది సన్నగా ఉంటాయి. ఏమంటారు వాటి? అదే పెరాలసిస్ లాగా వచ్చో ఏదో ఉంటాయి కదా. అవి ఏమైనాయి? అద్భుతం అంటే ఇదే అద్భుతం. అమ్మా తుమ్మేవా, ప్రార్థన చేసిన, తుమ్ము పోయింది చూడు అంటే అది అద్భుతం కాదు. అది అద్భుతం కాదు. తుమ్ము పోయింది చూడు, దగ్గు పోయింది చూడు, అవేం అద్భుతాలమ్మా అంటాను. చూడండి, అవిటి చెయ్యి లేదా అవిటి కాలు అక్కడికక్కడ ఇట్లా బలం పుంజుకున్నది. బలం పుంజుకొని ఆ శీలమండలు కూడా సెట్ అయ్యి, వాడు 2 మనుషులు 3 మనుషులు మోసుకపోయి అక్కడ కూర్చోబెడితే అడుక్క తినాలి. వాడు ఏం జరిగిందమ్మా? ఏమా? ఆ కూర్చున్న బట్ట కింద పెట్టిన చిల్లర డబ్బులు అన్నీ వదిలి పడేసినాడు. దేగ్గున లేచినాడు. ఎట్లా లేచినాడమ్మా? ఠక్కున లేచినాడు అంటాం చూడు, ఠక్కున లేచినాడు. ఇది అద్భుతం అండి. ఈ అద్భుతాలు ఎవరు చేస్తున్నారమ్మా? అటువంటి పాస్టర్ల దగ్గరికి వెళ్ళండి మీరు. నాకు సంతోషం. ఇట్లా కన్ను మూసి తెరిసే లోపల అవిటి చేయి బాగా కావాలి, నరకబడ్డ చేయి మొలవాల. ఈ పవర్ ఉన్నోడి దగ్గరికి వెళ్తే అబ్బా మంచోడి దగ్గరికి వెళ్ళాడని నేను నమ్ము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రతి ఎండమావిలో కూడా ఎండమావులు ఏముంటాయి? ఏముండవు. నీళ్ళు ఉన్నట్టు భ్రమ ఉంటుంది. అవునా కాదా? నీళ్ళు ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. దయచేసి వాటిని బట్టి మీరు సంతోషంగా వెళ్ళాలి. మీరు అటువంటి వాటి చోట గొప్ప దీవెనలు పొందుకోవాలి. అప్పుడే తేడా తెలుస్తుంది మీకు కూడా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములను, ఒట్టి పాదములే కాదు చీలమండలను, అవి చిక్కిపోయి ఎముకలు కనిపిస్తూ తోలు అతుక్కుపోయి ఉన్నది, ఇలా బలపడిపోయింది. ఎంత ఏదో సినిమాలలో సీరియల్స్లలో మ్యాజిక్ చేస్తారే, ఇది మ్యాజిక్ కాదండి, అద్భుతం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం. ఎవరు చేశారండి? దేవుని బిడ్డలు చేశారు. దేవుడు ఆ నామంలో ఆ బిడ్డల ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిగి, అది దేవుని మహిమ అంటే. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకారాలు జరిగించేటువంటి దేవుడు నీకు చేస్తాడు, నీ ద్వారా కూడా చేస్తాడు. నీకు చేస్తాడు, నీ ద్వారా ఇంకా అనేకులకు చేస్తాడు. ఎంత చక్కగా వాడు దిక్కున లేచి, వెంటనే లేచి ఏం చేశాడమ్మా? సరే, పరుపు సంకన పెట్టుకోవాడు, పక్షవాయువు గల వాడు పరుపు సంకన పెట్టుకొని పోరా అని పోయినాడు కదా, అటు పోయినాడు కదా. ఏమన్నా చూడండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. 2 పట్టుకుంటే తప్ప లేవలేని పరిస్థితి, నడవటానికి కాళ్ళు లేవు, అవిటి కాళ్ళు. అటువంటి కాళ్ళతో ఉండి, అది కూడా ఇన్నామన్నా కాదు, దాదాపు పుట్టుక నుంచి అంటే దాదాపు 40 సంవత్సరాల పైనుంచి అటువంటి సమస్య, అటువంటి అనారోగ్యంతో, అటువంటి కీడుతో, అటువంటి చీకటితో వాడు బంధించబడి ఉన్నాడు. వాడు ఈ యొక్క పేతురు యోహానులు చేసినటువంటి ఒక చిన్న మాట రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, పవర్ ఏంటంటే విడుదల పొందుకున్నాడు. నీవు లేచి నడువుమో. ఈ రోజుల్లో మనం ఏమంటాము? ఆమె నరములు వడించండి తండ్రి, కాళ్ళు చదివించండి తండ్రి, గోర్లు పెంచండి తండ్రి. ఇంకా ప్రతి ఎందుకు దేవునికి అన్నీ తెలియవా? అరే లేచినాడు అంటే అన్ని దాంట్లో కలిసిపోయాయి కదా. ఇది తప్పదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్. పాస్టర్లను కూడా బిజినెస్ అయిపోయి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని తుమ్ము బోను గాక, జలుబు బోను గాక అని చేస్తే వానికి సాటిస్ఫాక్షన్లే. కారకుండా కర్చీఫ్లు ఇచ్చి తుడిచి ఇబ్బంది లేకుండా చేసి అని చాలా వివరంగా చేయాల్సినవి. అంత అవసరం లేదు. నిజంగా నీలో పరిశుద్ధత, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, పరిశుద్ధత అంటే మళ్ళీ మీరు ఆడుకోపోతారు. దేవునితో నీకు కలిగిన సంబంధం మంచిగా ఉంటే నువ్వు ఊరికే చెప్పినా, సరదాగా చెప్పినా ఆయన కరెక్ట్గా వింటాడు. నువ్వు లేచి నడువుము అనగానే
వాడు దిగ్గున లేచి, ఏదో అడక తినడానికి పాపం బొచ్చగిచ్చేమో ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడేమో అని పక్కన పడేసి దిగ్గున లేచి నీళ్ళ పడ్డాడు. ఏం జరిగిందంటే ఆ కాళ్ళు, ఆ చీలమండలు, పాదాలు బలపడ్డా. ఇది అండి అద్భుతం అంటే. ఇదేంటి అద్భుతం? ఎక్కడి నుంచి వచ్చావు కదా, ఎప్పుడు వచ్చావు, విడుదల కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటాం. సాతాను ఎప్పుడన్నా నిజం చెప్తుందా అండి? తన పేరు నిజం చెప్తుందా? అడగటం ఎందుకండి? ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు పట్టుకున్నావు, అంతే. మరి అరుంధతి సినిమాకి పోతే అలా పట్టుకుని ఈ పిక్చర్లను చూస్తే ఈ విడుదల కార్యక్రమాలు, అందుకే కొంతమందిని మీరు కొంచెం దూరం ఉండండి అనేస్తా. ప్లీజ్ కొంచెం దూరం ఉండండి. నేను ప్రార్థన చేస్తాడు, మీరు చేయకండి. మళ్ళీ చేయండి కావాలంటే. మీకు బలం ఉంటే దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఇప్పుడు నాతో పాటు నా ప్రార్థన ఎందుకు మీరు బలహీనపరుస్తారు? ఇవన్నీ కోపం వస్తుంది విశ్వాసులకు. అహంభావం, గర్వంలాగా కనిపిస్తాయి. నా బాధ నాది, నా బాధ నాది. ఏదో తొందరగా పని చేసుకున్నాను. గంటల తరబడి పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. మా అంటే గంట 2 గంటల నాటికి క్లోజ్. 5-10 నిమిషాల్లోనే అయిపోవాలి, వెళ్ళిపోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడచుచు, ఇది నీ యాక్షన్. నువ్వు స్వస్థపడ్డం కాదు, అది కష్టపడడం. దేవుని మహిమార్థమే ఈజీగా చేసేస్తాడు. యేసు నామములో నువ్వు స్వస్థపడదు గాక అని నువ్వు స్వస్థపడతావు. ఎందుకంటే మా గొప్పతనం ఏం లేదు. కానీ తర్వాత నువ్వు చేసేయాల్సింది ఏంది? ఎలా? దిగ్గున లేచి నడిచి, ఒట్టి నడవడమే కాదు, గంతులు వేసి. అంటే నువ్వు పొందినటువంటి ఆ ఆరోగ్యాన్ని, నువ్వు పొందినటువంటి ఆ సాక్ష్యాన్ని 10 మందితో పంచుకోవాలా. ఇవన్నీ సాక్ష్యాలు కావు. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు చెప్పే సాక్ష్యాలు కావు. ఇవి సాక్ష్యాలు. 10 మందిని ప్రభువులో నిలబెట్టగలిగినవే సాక్ష్యాలు. నిన్ను కాపాడాడు, నిన్ను కాపాడుకోవడం ఆయన ధర్మం. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడేవాడు, నా ఎదురుగా వాడు పిల్లడు కింద పడితే ఊరుకుంటానా అండి? ఎవడో కావచ్చు, నాకు తెలియనోడే కావచ్చు. రోడ్డు మీద పోతున్నాడు, సైకిల్ దొక్కితే కింద పడ్డాడు. ఎవడో లేడు, ఈ లైన్కి వచ్చి సైకిల్ తొక్కుతున్నాడు, కింద పడ్డాడు అనుకుంటావా? అది కాదు సాక్ష్యం. చాలామంది సాక్ష్యాలు అనగానే ఇవి చెప్పి 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు పుట్టరని చెప్పేశారు. గర్భాశయంలో ప్రాబ్లం ఉందని చెప్పేశారు. గడ్డలు ఉన్నాయని చెప్పేశారు. ఇంకా అదన్నారు, ఇదన్నారు. ఇదిగో మా దేవుని నామంలో వచ్చే సంవత్సరానికల్లా నీ ఒళ్ళో పిల్లోడు ఉంటాడు చూడు అని చెప్పాడా ఏలియా? చెప్పాడా? అది సాక్ష్యం. కంటికి కనపడాలి, చెవికి వినపడాలి. అంతా కూడా మనసుకు ఉల్లాసాన్ని, ప్రేరేపణ ఇవ్వాలి. నాకు దగ్గు వచ్చిండే, నాకు జ్వరం వచ్చిండే, నాకు తుమ్ము వచ్చిండే. అద్భుతమైన దేవుడు. ఇది సాక్ష్యాలు రీల్స్లో అక్కడ చూస్తుంటాం కదా. విపరీతమైన ఎలకలు ఉన్నాయి మా ఇంట్లో, ప్రార్థన చేస్తాను అనుకోకుండా పక్కింట్లో నుంచి పిల్లి వచ్చింది. బా, ఏమి సాక్ష్యం! అబ్బబ్బబ్బ, ఏమి సాక్ష్యం! దీనికి కూడా సపోర్ట్ కొట్టేటోళ్ళు ఉన్నారు. ఏం చేయలేము, ఏమి చేయలేము. ఊచటి చెయ్యి, ఆ కాలు, ఆ బలం పుంజుకొని వాడు లేచి, అసలు కంటికి అసలు ఊహించడానికి కూడా అవుతుందండి. అది ఎంత పెద్ద అద్భుతం అండి. అది సాక్ష్యం అండి. నీ కొడుకు పుడతాడు, నీ కూతురు పుడతాడు, 50% ప్రాబబిలిటీ, లెక్కలు అంతే. ఓకే, ఒకటి మాట స్థిరపరుస్తాడు దేవుడు కాబట్టి పలుకుతాం. కానీ ఛాయిస్ ఎంత? అది 50%ఏ కదా. ఖచ్చితంగా ఆ పాప, ఆడపిల్ల, మా పిల్ల ఎవరో ఒకరే కదా కంపల్సరీ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నిజమైన సాక్ష్యాలు ఇవ్వతండి. నిజమైన అద్భుతాలు నా పట్ల చేయి తండ్రి, నేను ప్రార్థన చేయాలి. ఒట్టిగా నాకు చేయడం కాదు, నా ద్వారా జరిగించు. నేను అనేకులకు ఆశాదీపంగా, అనేకులకు నిన్ను ప్రకటించేవారిగా, ఈ సువార్తను చెప్పేవారిగా నేను ఉండాలి అన్న ప్రార్థన చేయాలి. అది నీ ప్రార్థన. ప్రభా, నా కొడుకు ఇది, నా బిడ్డకి ఇది, నాకు ఇది. సినిమాకు పోయేటోడు కూడా చిన్నప్పుడు కొంతమందిని చూస్తుంటే, ఇంకా ఎవరు కాదు, మేము కూడా చేస్తుంటాం అట్లానే. కొత్త సినిమా వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని పోతుంటే, ప్రభా తక్కువ నాకు టికెట్లు దొరకాలి. లైన్లు పెద్దగా ఉంటాయి, క్యూ. ఎవడో ఒకటి స్నేహితుడు కనపడాల ముందు టికెట్ దగ్గర, కౌంటర్ దగ్గర, వాటి దగ్గర నాకు తెచ్చేయాలి అని ప్రార్థన చేసుకొని తెలియదు. కానీ దానికి కూడా సాయం చేసేటోడు దేవుడు. చెప్పానుగా, ఏది తినాలనిపిస్తే కూడా ప్రభా అంటే చేస్తాను. అంత మంచి దేవుణ్ణి ఎలా వాడుకోవాలో కూడా నాకు తెలిసి ఉండాలి. అంత ప్రేమించే దేవుని ఎలా నేను వాడుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. మీరు గమనిస్తే నడుచుచు, గంతులు వేయచ్చు. అక్కడికి ఆగిపోయిందా? వాడు దిగ్గున లేచాడు, నడిచాడు. నడుచడమే కదా, గంతులు వేశాడు. చూడండి, మాట్లాడాడు, చూచాడు, మాట్లాడాడు, కనిపెట్టాడు, లక్ష్యం ఇచ్చాడు. విశ్వాసంలో గొప్ప ఎదుగుదల, అద్భుతంలో ఎదుగుదల. చూడండి, స్వస్థత ఉంది, వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్. దిగ్గున లేచాడు, నడిచాడు, నడిచి
వాటితో అయిపోలే. వాని ఆనందం ఎంత ఆనందం తెలుసా, గంతులు వేశాడు. నువ్వు ఈరోజు చెప్పిన సాక్ష్యం రేపటికి సప్పబడి సద్దనంలాగా అయిపోద్ది. సాక్ష్యం ఎట్లుంటుంది తెలుసా, 100 సంవత్సరాల తర్వాత అది చెప్తే అదే ప్రేరేపణ, అదే ఉత్సాహం, అదే బలం కనిపించాలి దాంట్లో, అదే బలం కనిపించాలి. అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు చదువుతుంటే కూడా ఎంత ప్రేరేపణ, నిజంగా ప్రభు ఎంత అద్భుతం చేశావు, మా పట్ల కూడా చేయనైనా, మాకు కూడా ఇటువంటి కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఏదో ఒక సాయం చేయి ప్రభు అని అడగాలి. అంతేనా? అది ప్రేరేపణగా. ఆ ప్రార్థన ప్రేరేపణ అన్నిలకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేకపోతే తెలియని వారికి ఎప్పుడు వస్తుందండి? నువ్వు నిజమైన సాక్ష్యం చెప్తే, నువ్వు నిజమైన సాక్ష్యం చెప్తే. మన సాక్ష్యాలన్నీ కూడా 10 రూపాయలు కానుకేసాను, బయటికి పోగానే 100 రూపాయల నోటు దొరికింది. అంత చీపా దేవుడు? అంత చీప్గా ఉన్నాడా దేవుడు? ఏమడగాల దేవుడిని? ఒకవేళ డబ్బులు అడగాల, నువ్వు ఎట్లా అడగాలి? నేనేం అడుగుతా అని చెప్పిన? ఎన్ని కోట్లు? ఎట కనిపిస్తున్నా నేను కంటికి? నేను 1000 కోట్లు అడుగుతా. ఇదిగో 1000 కోట్లు ఎప్పుడు రాసి పెట్టుకుంటా? 1000 కోట్లు అయినా పని ఉంది అంటుంటా. ఇచ్చేదేవుడు కుదురుబాటు కాలం. ఎప్పుడు ఇస్తాడు? కుదురుబాటు కాలం. అది నిజంగా నాకు అవసరమైతే, అది దొరికినప్పుడు నేను దేవుని దూరపరచుకోకుండా ఉంటే, అది ముఖ్యమైనది. నాకు ఎంత వచ్చినా నేను దేవుని వదిలిపెట్టానంటే నాకు ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇవ్వడు? దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవుని స్తుతించుతూ చివరి మాట ఏంటంటే, దిగున లేచి నడిచి గెంతి. ఇది అసలైన ఇంపార్టెంట్. నీకు జరిగే కుదురుబాటు కాలంలో నీకు జరిగే అస్వస్థత, ఆ విడుదలను బట్టి నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఒక కృతజ్ఞత అర్పణ, ఒక కృతజ్ఞత స్తుతి నువ్వు దేవునికి చెల్లించాలి. ఇది నువ్వు గమనించుకోవాలి. ఇంకేమంటాడు? వారితో కూడా దేవాలయంలోనికి. ఈ రోజుల్లో విశ్వాసాలు ఏంటి? కనీసం మనం అడగాలి, అమ్మ మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు, ఏమైందో నాకు చెప్పట్లేదు అని మనం ఫోన్లు చేయాలి, మనం మాట్లాడాలి. అవునా జరిగిన ఎలా అయిందండి అంటారు. మరి ఎందుకమ్మా మరి ప్రార్థన రిక్వెస్ట్ చెప్పావు, జరిగిందా లేదా కూడా మాకు చెప్పాలి కదా అంటే, ఎవరు అడగరండి అట్లా అంటారు. మరి ఏం చేస్తున్నారు? మనకు అదొక అలవాటు పెట్టాడు దేవుడు. ఏం జరిగింది, ఏ వరకు వచ్చిందో, ఏమైంది అని కనుక్కోవడం. చూడండి వీని ఎంత శ్రమలో ఉన్నాడు. నువ్వు నేను ఇటువంటి శ్రమలో లేమా? సరే చిన్నదే కావచ్చు, జ్వరం వచ్చింది. ఈ రోజుల్లో సిస్టర్ చెప్తా ఉన్నారు డెంగ్యూ ఫీవర్ అని, పెట్లెట్స్, అవి సీరియస్నెస్ లేదా దాంట్లో? మరి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి అడగాలి, దేవునితో కనిపెట్టుకోవాలి, దేవుని నుంచి ప్రత్యక్షత తీసుకోవాలి. అంతేకాదు నీవు స్వస్థత పొందిన తర్వాత, నీకు మేలు జరిగిన తర్వాత, ఇంకా నా చర్చిన అవి ఎప్పుడు వెళ్ళజాలే సార్, అప్పుడు ఏదో ప్రాబ్లం ఉండి వచ్చినా మళ్ళీ వచ్చామా అనా? అంతేనా? ఎట్లుండాలి? దిగ్గున లేచి నడిచి గెంతులు వేసి దేవుని స్తుతించి చక్కగా ఇంటికి పోవాలి. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎంత చక్కగా ఉంది చూడండి, చాలా మంచి మాటలు. జరిగింది అద్భుతం, ఉన్నది చాలా చిన్నవాడు, వాడు అవిటివాడు, కానీ వాడు చూపించిన మార్గం, ఇలా చేసుకోండి మీరు కూడా మీకు స్వస్థతలు వస్తాయి, ఇలా చేసుకోండి మీరు మీకు దేవుని దీవెనలు ఉంటాయని డైరెక్ట్గా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఆ సంతోషం ఎలా ఉండాలి, సమాధానం ఎట్లా ఉండాలి, ఆ సాక్ష్యం ఎంత పవర్ఫుల్గా ఉండాలి. ఈ సాక్ష్యము ఈ బిడ్డ ద్వారా అనేకులు విని అక్కడ చూస్తే ఇక ఈ అధ్యాయం అంతా కూడా ఎంత గొప్పగా అది వర్ణన జరిగింది. చూసారా? యేసు ప్రభువుని టార్గెట్ చేస్తారు అనో, పేతురు యోహాను టార్గెట్ చేస్తారని అనుకుని ఉంటే వాళ్ళు ఎవరు అద్భుతాలు చేసేటోళ్ళు కాదు. అయినా వాళ్ళు కాదు కదా చేసింది, దేవుని ఆత్మ వాళ్ళని నడిపిస్తూ చేసుకొని పోయింది. యేసు ప్రభు అంటే దేవుడు కాబట్టి జరిగిపోయింది. కానీ ఈ పేతురు యోహాను అంటే ఇదేమి, ఎవరినైనా ఒక కాపరి తను తలుచుకుంటే దేవుని కృప ద్వారా కార్యాలు చేయటం అనేది మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అందుకే ప్రజలు తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు, ఇక్కడికైనా ఆలోచించరు. వాళ్ళు పని జరుగుతుందా లేదా, నాకు పని ముఖ్యం, ప్రార్థననా ప్రభువా ఇంకేదన్నా నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు పని కావాలి. కాబట్టి అటు వారిని కూడా దేవుడు తోసివేయకుండా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక నీవు నేను నమ్మకంగా ఉంటే ఇంకెంత ఆశీర్వదించబడతామనేది మనం చూసుకోవాలి. వారితో కూడా దేవాలయంకి వెళ్ళారు. వారు నడుచుతూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, ఎంతమందికి అది సాక్ష్యంగా ఉండాలండి? ప్రజలందరికీ. మీరు గమనించినట్లయితే మార్కు సువార్త 11:22-23 ఒకసారి తీయండి. మార్కు సువార్త 11:2-3 రెఫరెన్స్లు చూపించి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 11:22-23. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో సందేహింపగా ఏమాత్రం డౌట్ ఉండకూడదు, దేవుడు చేస్తాడని గట్టిగా నమ్మాల.
ఆ నమ్మితే ఎంత పెద్ద అద్భుతమైన నీకు చేయడానికి దేవుడి కార్యము, దేవుడి వాక్యము పనిచేస్తుంది. ఏమన్నదమ్మా? నమ్మిన ఎడల మీరు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాటకు అంత పవర్ ఉంటుంది, నా మాటకు అంత పవర్ ఉంటుంది అనేది మనం చూస్తాను. ఇదే 19వ అధ్యాయం యాక్ట్స్లో అపోస్తల కార్యములు 19:13 చూడండి. అపోస్తల కార్యములు 19:13. అప్పుడు అంటే నేనేమంటే చూపిస్తున్నానంటే ఈ వాక్యాన్ని ఏదో ఫిజికల్గా కన్ను బాగాలేదు, ముక్కు బాగాలేదు, జ్వరం వచ్చింది అటువే కాదు, దురాత్మ శక్తులు కూడా దేవుని నామములో వెళ్ళగొట్టబడుతూ ఉన్నాయి. నీవు అనారోగ్యానికి ఒక దురాత్మ శక్తి కారణం కావచ్చు, ఒక చీకటి ప్రభావం కారణం కావచ్చు. ఆ దురాత్మ పోయే వరకు స్వస్థతలు రావు. కాబట్టి అది వెళ్ళాలంటే ఎవరి పేరైనా వెళ్తాయి? దేవుని నామం, యేసు ప్రభు నామం. అది వెళ్ళిపోతే స్వస్థత. చెవిటి మూగా దయ్యం పట్టినటువంటి వాడు చెవిటివాడుగా మూగవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాడిని నీ చెవిటి బాగా ఉన్నగాక అన్న మూగదన మూగగా అనలే, వాడిలో ఉన్న చెవిటి మూగ దయ్యాన్ని హెచ్చరించాడు, గద్దించాడు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు వాడు మాటలాడసాగాను, వాడికి వినపడుతుంది, వాడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకున్నటువంటి అనారోగ్యం, అందుకే చాలా మందికి కొన్నిసార్లు మనం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తే అన్ని రిపోర్ట్స్ మామూలుగా ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తారు వాడు. కానీ మనకి ఈ రోగం పోదు. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అదే ఆలోచన. చీకటి ప్రభావాలు పోయే వరకు కూడా స్వస్థత రాదు. నువ్వు మందులు వాడు, వేల లక్షలు ఖర్చు పెట్టు. అందుకే నేను చాలా సింపుల్ టెక్నిక్, నువ్వు దేవుని బాగా నమ్ముకో, ₹10 ట్యాబ్లెట్ వేసుకో. మనం ఏం చెప్తామండి? ₹10 ఎప్పుడు ఖర్చు పెట్టకు, ₹10 ట్యాబ్లెట్ అది నీ తృప్తి కోసం వేసుకోండి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమైనా చూడండి అక్కడ దయ్యం పట్టిన. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా సులువైనది కదా. ఈ రోజుల్లో ఇంకా ఒక పోటీ ఎక్కువైపోయి రేట్లు తగ్గించింటారు మాంత్రికులు వీళ్ళంతా కూడా కదా. పెద్ద సమస్య అయితేనే నల్ల కోడి, తులం బంగారము, కాస్త తాయెత్తు గీయెత్తు. మామూలుగా అయితే అంత లేదనుకుంటా. ఇప్పుడు చిన్నపిల్లలకు పాపం ₹50కే తాయెత్తు కడుతున్నారు. మనమైతే సింపుల్ చేయబెట్టి ప్రార్థన చేసి రాత్రి బాగా పండుకునేటట్టు చేసి స్వామి అంటే నిద్రపోతాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యంత్రం, తంత్రం, మంత్రం ఏవి పనిచేయవు. ఇవేవి దేవుని చిత్తము కాదు. ఆటికి పోయి వచ్చామండి, ఈటికి పోయి వచ్చామండి, వాడు విభూతి ఇచ్చాడు, చల్లుకున్నామండి, కాలికి నలతాలు కట్టుకుంటే పోయిందండి. క్రైస్తవుల్లో కూడా మనం చూస్తున్నాం, ఈ పద్ధతి. తప్ప ఒప్ప మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే చెప్తే మీరు నన్ను కొడతారు. అందుకని ఎందుకు వచ్చిన తిప్పలు వదిలేస్తే అయిపోయి మీ తిప్పలు మీరు పడతారు. మళ్ళీ ప్రార్థన చేయమని వచ్చినప్పుడు ఒకటే మాట, మరి పని చేస్తుందో లేదో అని ఒక మాట అనేసి చేస్తే అయిపోతారు, అనుమానం లేకుండా. కాబట్టి యంత్రం, తంత్రం అంటే తెలుసు కదా. తాయెత్తులు, విభూతులు, తర్వాత నిమ్మకాయలు, ఇంకా ఎక్కువ కొంచెం హై స్టాండర్డ్కి పోతే నల్లకోళ్ళు, తెల్లపౌరాలు కదా. 500 నుంచి ₹50 నుంచి 10,000 తీసుకునే వాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు చాలా. కాబట్టి మీకు నచ్చిన చోటికి పోవచ్చు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దయ్యం పట్టినవాడు ఎగిరి అనేది కూడా మనం ఇక్కడ అంటే దేవుడి శక్తికి దయ్యం శక్తికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఇది మీరు గమనించుకోవాలని ఈ వాక్యం నేను మీకు చూపిస్తా ఉన్నాను. వీటితో పాటు యాకోబు 2:17 ఒక మాట ఉంది. యాకోబు 2:17 ఒక మాట ఉంది. ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించుతో పాటు విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది. కాబట్టి నువ్వు ఎంత ప్రేమ ఉంది, ఇంత ప్రేమని నిన్ను ప్రేమిస్తున్నా అరే ఒక పూట ఒక చాక్లెట్ ఇరా నాయన, అప్పుడే కదా ప్రేమిస్తున్నావు అని తెలిసేది. విశ్వాసముతో కూడా క్రియలు చాలా అవసరం. నేను ఇంత పెద్ద విశ్వాసిని, అంత పెద్ద విశ్వాసిని. కొంతమంది చెప్తుంటారు, నేను ప్రార్థన చేస్తే ఇంట్లో ప్రార్థన బలి జరిగిందండి అంటారు. మళ్ళీ కొన్ని సమస్యల దగ్గరికి వచ్చేసరికి కాపరి దగ్గరికో లేకపోతే ఇంకో దగ్గరికో పరిగెడతా ఉంటుంది. మరి అదే విశ్వాసం దీంట్లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లా? ఏ సమస్య అయినా అదే విశ్వాసం అదే, మనిషి అదే, దేవుడు అదే కదా. సమస్య మారిండొచ్చు ఏదైనా, మరి అప్పుడు సమస్యకు పనిచేసింది, ఇప్పుడు సమస్యకి ఎందుకు పని చేయట్లా? అది నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే అప్పుడు దయాలు బట్టి ఆ దయ్యంతోనే పని చేయించుకొని తింటారు. దయ్యం నిన్ను మప్పి పెట్టడానికి పోగొట్టింటుంది. మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సి వచ్చినప్పుడు మనం దేవునిలో బలపడాలి. కాబట్టి తప్పదు తలంచాల్సి.
కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. విశ్వాసంతో కూడా క్రియలు, అంతేకాదు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడిని దగ్గరకు వస్తే చాలా చక్కటి ఉన్నది. యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి రూమ్ అంతా నిండిపోయి ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు, మంచం మీద మోసుకొచ్చిన వాళ్ళు అయ్యో ఎందుకు తీయని ఎనిక్కిపోకుండా ఎంతో కష్టపడి పైన కప్పు బీకి ఆ దేవుని ఎదుటికి, అది క్రియ. విశ్వాసం ఉంది, దానికి తగినట్టు క్రియ కలపడింది కాబట్టి ఆ రోజు అక్కడ పక్షవాయువు కలిగినటువంటి వాడు స్వస్థత పడ్డాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అనేక అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం చూస్తున్నాం, ఒక వికలాంగుని చూస్తూ ఉన్నాం మొదటి 3 వచనాల్లో. తర్వాత 4, 5, 6 వచనాల్లో కరుణామయుడైనటువంటి దేవుని పేరును చూస్తున్నాం. దేవుడే ఉన్నాడు అనుకోవాలి. దేవుని పేరు వాడబడ్డదంటే దేవుడే చేసాడు అక్కడ కార్యం. పేతురు, యోహానులు పైపెచ్చు అక్కడ ఒక పనిముట్లుగా వాడబడ్డారు. ఈ పనిముట్లు ఎవరైనా ఉండొచ్చు, నువ్వైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండవచ్చు. పని చేసేవాడు దేవుడు. వీఆర్ ద మీడియా. అంటే ఆ నీళ్ళు ఇక్కడ దాకా రావాలి, వచ్చి నీ బిందెలో పడాలి అంటే పైప్ లైన్, ఒక మంచి లీకేజ్ లేని పైప్ లైన్ అవసరం, అంతేనా? పైనుంచి నీళ్లు రావాలి అంటే అటువంటి పైప్ లైన్ లాంటి వాళ్ళం మాత్రమే. గొట్టంగాళ్ళం, కరెక్ట్గా చెప్పాలంటే మేము గొట్టంగాళ్ళం. మమ్మల్ని వాడుకోవాలి, దాని ప్రకారం మీరు జీవించాలి, దాని ప్రకారం మీరు దీవించబడాలి. అది మాకు ఆశీర్వాదం, అది మాకు కూడా ఆశీర్వాదం. వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ మాటలని మనం చూసుకుందాం. ఏదైనా సరే మీరు గమనిస్తే అక్కడికి పోయొచ్చాం, ఇక్కడికి పోయొచ్చాం అంటే దాని మీద ఉన్న నమ్మకం, తాయిత కట్టుకున్నాక తాయిత మీద నమ్మకం వల్ల నువ్వు అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సంపూర్ణం. దిస్ ఇస్ నాట్ టెంపరీ, ఎటర్నల్, జీవితకాలపు స్వస్థత అంటుంది. కాబట్టి ఇటువంటి వాటి వైపు మనం వెళ్ళాలి. కాబట్టి కుదురుబాటు కాలం అనే మాట మీద నేను తీసుకొచ్చినటువంటి అంశము దేవుడు చేసినటువంటి, దేవుని నామంలో జరిగినటువంటి అంశం. ఎంత గొప్ప నామం అంటే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, తినియే నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అతి నామాన్ని నువ్వు నేను ధరించుకున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం. దానికి అవమానకరంగా మనం ఉండదు. మానవ మాత్రులం, బలహీనలమే. కింద పడతాం, లేస్తాం, మళ్ళీ లేయటం కాదు, కింద పడ్డప్పుడు పోగొట్టుకున్న శక్తికి 2 ఇంతల శక్తి. వాడు ఏం చేశాడు? 40 ఏళ్ళ పైన ముడుక్కొని కూర్చున్నాడు. ఒక్క క్షణంలో లేచి నడువనంగానే దిగ్గున లేచి నడిచి గెంతి దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. నువ్వు ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ చేసుకొని తింటూ తప్పని నేను అనడంలా. ముందు దేవునికి చెప్పవలసిన కృతజ్ఞతాస్తుతి నువ్వు చెప్పి తర్వాత నువ్వు చేయవలసినవి చేయాలి. అది నిజమైనటువంటి స్వస్థతకు దారి ఉంటుంది. ఒకటి చేస్తే దానికి తగిన కృతజ్ఞత. ఒక పని నువ్వు దగ్గరికి, ఒక కలెక్టర్ దగ్గరికి ఒక పని మీద వెళ్ళాం, చేశాడు. ఇంకొక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం ఇంకా ఏం పని పడలే, ఆయన ముఖం మనం చూడలేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత పడితే సిగ్గుండాలి మనకి అనుకుంటాం. మనకే తెలుస్తుంది, మనకే సిగ్గు అనిపిస్తుంది. అదే అప్పుడప్పుడు పోయి నమస్తే సార్ బాగుండారా అంటున్నామనుకో, సమస్య వచ్చినప్పుడు వెళ్ళటానికి ఫ్రీ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కలిస్తే ఎట్లుంటుంది, రోజు కలిస్తే ఎట్లుంటుంది? దేవునితో కూడా నువ్వు రోజువారి సంబంధాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటి ప్రార్థన మరియు రోజువారి సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ మాట ఏంటంటే మనకు అన్ని చోట్ల ఉంది. దీనికి నేను రెఫరెన్స్లు అవసరం లేదు. అట్లాగే నీవు దేవుని వాక్యంలో ఎదగాలి. ఎవరు రాజు స్వస్థత పడ్డాడు అంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం చర్చికి వచ్చిన తర్వాత మరి కాపురి చెప్తుంటే మనం బైబిల్ చదువుకుంటూ ఉంటాం. చాలా చోట్ల చూసాను నేను. క్లాస్ రూమ్లో టీచర్ ఏం చేస్తుంది తెలుసా? మీరు చెప్పాలి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్తుంది అనుకోండి, మీరు తలంచుకొని రాసుకుంటున్నాం, ఇంకేదైనా పక్కన మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తుంది? వినపడదు, వచ్చి కొడుతుంది. మరి కాపరి వచ్చి మిమ్మల్ని కొడితే బాగోదు కదా. కాబట్టి నేను చెప్పేది వినండి. నా దగ్గరికి వచ్చిన మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మీకు మస్తుకి ఇచ్చాడు దేవుడి సమయం. నా దగ్గరికి వచ్చినప్పుడు 4 ముక్కలు నేను చెప్పిన మాటలు వింటే ఏదైనా తలకెక్కితే కాస్త మేలు జరిగితే మంచిదని నా ఆశ, మీ ఆశ కూడా అయి ఉండాలి. ఏదో వస్తున్నామని వాళ్ళకి సంఘానికి అవతల ఇతర వాళ్ళకి తెలిసినట్టు బైబిల్ పట్టుకుని అబ్బో ఆదివారం కాగానే చర్చికి పోతారండి, భలే గొప్పలండి అనిపించుకుంటే ఏం రాదు. భలే గొప్పలండి అని మాట ఒకటి వస్తుంది కానీ ఏమీ రాదు. సాధారణంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, బట్ పవర్ఫుల్గా ఉండాలి. ఎట్లుండాలి? బీ సింపుల్ బట్ బీ పవర్ఫుల్. గంటల తరబడి ప్రార్థన స్వస్థత ఇస్తుంది. రోజుల తరబడి ఉపవాసాలే, మళ్ళీ ఉపవాసాలు. కొన్ని సంఘాలు చూస్తే 3 రోజులు ఉపవాసాలు, 40 రోజులు ఉపవాసాలు, 50 రోజులు ఉపవాసాలు, సంవత్సర కాలం ఉపవాసాలు. తినొద్దా కొంచెమన్నా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, కుదురుబాటు కాలములు. దయచేసి మీకున్న సమస్యలు తొలగిపోతాయి. కుదురుబాటు కాలం వచ్చిందని నా నమ్మకం. కానీ ఆ వచ్చిన కాలాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మీ కాపర్ల ద్వారా ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మీరు ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళైనా మీ కాపర్లు ఎలా ఉన్నా నీవు ఆ కాపర్ని సద్వినియోగం చేసుకోవడం నీ చేతిలో పని. నీ చేతిలో పని ఎలా వాడుకుంటున్నావని నీకు సంబంధించినటువంటి అంశం.
అలా వాడుకొని దీవించబడితే చాలు, అది మీకు కుటుంబాలకు కూడా చాలా మేలు చేస్తుందని సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముగించుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, కుదురుబాటు కాలం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. దాదాపు 40 సంవత్సరాల పైన అనారోగ్య సమస్యతో, అవిటితనంతో బాధపడుతున్నటువంటి ఒక వికలాంగుడిని మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. వాడు మాకు అన్నీ చెప్పాడు. నిజమే తండ్రి, కుదురుబాటు కాలంలో నీ నామములో వాడు స్వస్థత పొందుకున్నాడు. 40 సంవత్సరాల నుంచి లేని ఆ కుదురుబాటు కాలము ఆ పేతురు యోహానుల ద్వారా ఆ క్షణంలో వాడికి వచ్చింది. దాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నాడు. ఆ మాటలు విన్నాడు, కనిపెట్టుకున్నాడు. నైనా నా ప్రభు ఎదురు చూశాడు. అలాగే మేము కూడా ఉండేలా సహాయం చేయండి. అంతేకాదు, స్వస్థత పొందిన తర్వాత ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని 10 మందికి కనిపించేలా సాక్షి రూపంలో ప్రకటించడమే కాకుండా నీ మందిర ఆవరణలో గడపడానికి, నిన్ను ఘనపరచడానికి మేము ఉండేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. అట్టి అనారోగ్య సమస్యలు, అట్టి ఇరుగులు, అట్టి ఇబ్బందులు ప్రభు అనేకులు ప్రతి ఒక్కరికి ఉంటాయి నాయన. వాటిని ఎలా పోగొట్టుకుంటున్నామో, దాని తర్వాత మేము ఎలాగో రియాక్ట్ అవుతున్నామో, ఎలాగో ఉంటున్నామో, మా జీవిత విధానం సమయం అయిపోయింది, స్వస్థత వచ్చిందన్నాక దేవుడు నిన్ను వదిలిపెట్టి మళ్ళీ మేము లోకంలో కలిసిపోతే ఉపయోగం లేదు ప్రభు. చాలామంది స్వస్థత వచ్చే వరకు నిన్ను పట్టుకుని ఊగిలాడతారు, స్వస్థత రాగానే నిన్ను వదిలిపెడతారు. ఉద్యోగం వచ్చే వరకు నీకు ఉద్యోగం ఇవ్వదేవా అని ప్రార్థిస్తారు, ఉద్యోగం రాగానే నిన్ను వదిలిపెడతారు. అయ్యా, అవకాశాలు లేవు, అనుకూలత లేవు అని చెప్పడం చూస్తున్నాం. నిజమే తండ్రి, లోకరీతిగా అది కూడా సత్యం. కానీ నా ప్రభా, నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమతో నింపబడినటువంటి వారు, నీ నామాన్ని ధరించుకున్నటువంటి వారు, పరిశుద్ధులైన ప్రవక్తలైనటువంటి వారు దీవించబడతారని, వారి నోటి మాట ద్వారా మీరు మీ కార్యాలు చేసుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. నిజముగానే మా పట్ల అద్భుతాలు చేయండి తండ్రి. మా ద్వారా అనేకులకు అద్భుతాలు జరిగేలా సహాయం చేయండి తండ్రి. మేము మంచి వారమని కాదు కానీ నీ చేతిలో పనిముట్లమని, ఆ పనికి సంబంధించిన ఆ పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రాధాయపడుతూ ఉన్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.